కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నాకెందుకో మీరు కొంచెం దూరంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అందరూ కూడా దూరంగా కూర్చున్నట్టు కనబడుతూ ఉంది. నా స్వరం వినబడకపోతే దయచేసి మీ కుడి చేయి పైకెత్తండి. వాక్యం చెప్పుచున్న మధ్యలోనైనా సరే నేను నా స్వరం కొంచెం గట్టిగా మాట్లాడాలని నేను గ్రహించగలుగుతాను. ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. మరొకసారి గృహ కూడి కలగకుండా ఈ విధంగా మనం అందరం కలుసుకోవడం చాలా సంతోషం. నిజంగానే క్రైస్తవులుగా మనం పిలువబడ్డాము, దేవుని భార్యగా ఎన్నిక చేయబడ్డాము. నా పదాలు జాగ్రత్తగా గమనించాలా. క్రైస్తవులుగా పిలువబడ్డాము, దేవుడి యొక్క భార్యగా ఎన్నిక చేయబడ్డాము. ఆయన పిలుపు, ఆయన ఎన్నిక, ఆయన యొక్క నడిపింపు ప్రతీది కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమేన్. మనుషులు గ్రహించడానికి కూడా వీలు కలగలేని రీతిలో ఆయన ఆలోచనలు ఉంటాయి. ఆయన చేసే ఒక కార్యానికి ఆయనే ఒక పేరు పెట్టాలి, కానీ మనము దాన్ని గుర్తెరిగి ఇదిగో ఇది ఇలాగ జరుగుతున్నది కనుక ఇది ఇదై ఉన్నది అని చెప్పడానికి కూడా మనిషికి వీలు పడదయ్యా. ఇంతకుముందు మీరు కీర్తనలో చాలా చక్కటి కీర్తనలు పాడినారు. వింతైన ప్రేమ, తర్వాత ఆశ్చర్యమైనటువంటి. వింతైన ప్రేమ అంటే ఎట్లా ఉంటుందయ్యా? ఏంటి అసలు వింత అంటే ఏంటది? వింత అంటే ఏంటి? సాధారణంగా కనబడే వాటి కంటే వ్యత్యాసమైంది, అదే వింత. ఆశ్చర్యమైనటువంటిది, ఎల్లవేళలా ఆశ్చర్యాలకు గురి చేసేటువంటి ప్రేమ. అప్పుడే అనిపిస్తుంది ఇది ప్రేమేనా, కానీ తర్వాత ప్రేమే కరెక్టేనా? ఇది కృపేనా? ఇది కృపే. అంటే దేవుడు చేసేటువంటి కార్యాలని గ్రహించడానికి మనుష్యుని యొక్క మేధస్సు సరిపోదయ్యా. అలాంటివి మన జీవితాల్లోనూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధుల జీవితాల్లో కూడా అనేకములుగా ఉన్నవి అవి. ఆమేన్. చాలా మంచిది. ఇలాగా సమకూర్చబడినటువంటి ఈ దినమున మనమందరం కూడా ఆయన చేస్తున్నటువంటి కార్యాలు, చేసిన కార్యాలు, మనలో మనకంటే ముందుగా పెట్టబడినటువంటి పరిశుద్ధులు ఎవరైతే దృష్ట్యాంతాలుగా ఉంచబడ్డారో వారి జీవితాల్లో చోటు చేసుకున్నటువంటి ఆయన యొక్క అద్భుతమైనటువంటి కార్యాల గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. లేఖన భాగం గుండా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాము. 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు కూడా ఒకదానితో ఒకటి ఒక సంఖ్యలు కదా, ఒక లింక్ ఎలా ఉంటాయో, ఒక చైన్కి ఎలా లింక్ ఎలా ఉంటాయో ఆ లింక్ మాదిరిగా మీరు పట్టుకొని చూడాలని ఆశపడతా ఉండా. జాగ్రత్త పట్టుకోండి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా గమనించండి. దయచేసి కొద్ది నిమిషాల్లో మాట్లాడతాను, ఆ కొద్ది నిమిషాలు కూడా ఏకాగ్రతగా వినే ప్రయత్నం చేయండి ప్లీజ్. 2వ సమూయేలు 24వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులు కొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యుద్ధనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందులకై దాను మొదలుకొని బేర్షెబా వరకు
ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నను నా ఏలిన వాడవును రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయును గాక. నా ఏలిన వాడవును రాజునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టినా నేను అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చిన చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలుల సంఖ్య చూచుటకై రాజు సముఖం నుండి బయలువెళ్ళి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదు లోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్శ్వమున ఆరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తంషిషోచి దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానకును పోయి తిరిగి సీదోనుకు వచ్చిరి. చాలు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోటే తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. వాక్యంలో దేవుని యొక్క ఆత్మ అనువాద సహాయ విషయం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, ప్రభువా, మనుష్యులుగా మేము కేవలం అక్షరాలనే చూడగలుగుతాము నాయన. కానీ ఈ అక్షరాల వెనకాల దాచి ఉన్నటువంటి ఆ ఆత్మను మేము పట్టుకోవాలన్నా, ఈ వాక్యం యొక్క భావాలను మేము గ్రహించాలన్నా నీ ఆత్మ సహాయం లేకుండా ఇది సాధ్యం కాదు ప్రభువా. దయచేసి నీ ఆత్మశక్తి చేత మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు అభిషేకింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ స్థలంలో బోధింపదగిన ఆత్మను, వాక్ శక్తిని, గ్రహింపు శక్తిని ఈ స్థలమంతట్లో మీరు కుమ్మరింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. నేను కేవలం ఒక నోటి బూరగా మాత్రమే వాడబడినట్లుగా మనుష్యుని యొక్క ఆలోచనలన్నిటినీ కూడా ప్రభుగా నియంత్రించమని, కేవలం నీ పరిశుద్ధాత్మ శక్తిలోనికి మాత్రమే వీరందరూ కొనిపోబడులాగున సహాయం దయచేయమని, చదవబడిన లేఖనముల యొక్క శక్తి మా జీవితంలో ఎలాగ కనబడబోతున్నదో మేము చూచులాగున మా అందరి కన్నులు కూడా తెరవమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రాజు అయినటువంటి దావీదు ఆయన అన్ని విషయాల్లో కూడా దేవుడి చేత ఆశీర్వదించబడుతూ బ్రతుకుచ్చు తాను గొర్రెలను కాస్తున్న సమయంలోనే దుష్ట మృగాలను చంపినటువంటి వీరుడైన, తన శక్తి చేత తానేమీ చేయలేదు కానీ తాను ఆశ్రయించినటువంటి దేవుడి యొక్క శక్తి చేత గొప్ప కార్యాలు చేసిన రాజైన ఆ రాజు ఆయన పుట్టుకతోనే రాజుగా లేడు. ఆమేన్. దేవుని యొక్క ప్రవక్త చేత సమూయేలు గారిచే అభిషేకించబడినటువంటి ఆయన రాజుగా చేయబడిన తర్వాత దేవుడు ఆయన ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి అనేకమంది, దావీదు యొక్క రాజ్యము చుట్టూ ఉన్నటువంటి అనేక మంది శత్రు సమూహాల పైన ఈయనకు విజయం మీద విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు ఆయన. ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి. మిక్స్డ్ క్రౌడ్ ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ అంత పూర్తి స్థాయిలో తన చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నిటిపైన అతని విజయం వచ్చేసింది. ఎంతటి ఘన విజయం అంటే దావీదు పేరు చెప్తేనే భయపడి గుండెలాగిపోయేటువంటి స్థితిగతులు ఏర్పడాయి. అక్కడ నాబోలు అనే వ్యక్తిని గురించి మనం వింటాము. దేవుడు దావీదుకి ఎలాగూ తోడున్నాడో, దావీదు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడో వినినటువంటి మనుషులు అదే దావీదు నాకే విరోధంగా లేచి నన్ను చంపడానికి వస్తున్నాడన్న మాట వినగానే గుండెలు ఆగిపోయి చనిపోయినటువంటి మనుషులను చూడగానే మనకు అర్థమవ్వాలి దావీదుకు దేవుడు ఎంతగా తోడున్నాడో. అంత తోడుండినటువంటి దావీదు ఒక దినాన ఆశ్చర్యకార్థకంగా ఒక పని చేస్తూ ఉన్నాడు. ఆయన నా మాట జాగ్రత్తగా, ఈ పని ఆయన చేయడం ఆశ్చర్యమే. ఎందుకయ్యా అంటే ఆయన ఏ పనికైతే పూనబడ్డాడో, ప్రేరేపించబడ్డాడో ఆ పని విషయమై తన దగ్గర పనిచేసేటువంటి పనివాడు యోవాబు సైతము ఇట్లాంటి బుద్ధి ఎట్లా పుట్టిందయ్యా నీకు అని అడగవలసిన పని అది. ఎందుకంటే పని లేని మంగళోడు అంట దావీదు గారి పని అట్టగా ఉంది. నీకేం పని అయ్యా,
నీకేం అవసరం వచ్చింది? రాజ్యాలు గెలిచావు, రాజు అయ్యావు, దేవుడి యొక్క సింహాసనాన్ని, ఆయన దైవత్వాన్ని చక్కగా స్థాపించావు, అన్నీ చేసావు. ఈ జనసంఖ్య ఎందుకు లెక్కించాల్సి అనిపించింది నీకు? జనసంఖ్య లెక్కించడం వల్ల నీకు వచ్చే లాభమేమి? నా మాట జాగ్రత్త వినాలా. ఈ జనసంఖ్య లెక్కించడం వల్ల నీకు అంత ఆసక్తి ఏంటి అసలు? ఇదే ప్రశ్న తన దగ్గర ఉండే పనివాడు సైన్యాధిపతి దావీదు పిలిచాడు. ఏ యోవాబు రా అనగానే యోవాబు గారు వచ్చారు. చిత్తం రాజా చెప్పు అనగానే అడిచాడు. వెళ్ళి మన రాజ్యం అంతట్లో అసలు మన ప్రజల సంఖ్య నాకు తెలియాలయ్యా. మన ప్రజల సంఖ్య అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. మొన్న ఈ మధ్యలో సర్వే జరిగింది. ఇక్కడ సర్వే ఏం తెలుస్తుంది? ఏ కులంలో వాడు ఎంత, స్త్రీలు ఎంత, పురుషులు ఎంత, అప్పుడే పుట్టిన వారు ఎంత, డబ్బు ఉన్నాడు ఎంత, డబ్బు లేనివాడు ఎంత. కరెక్టేనా? ఎలాగైనా సర్వేలో తెలుస్తుందో దావీదు గారు చేపట్టాలనుకున్నటువంటి జనసంఖ్యలో కూడా ఎవడు యుద్ధం చేయగలిగేవాడు, ఎవడు యుద్ధం చేయలేనివాడు, ఎవడు పుట్టుకతో మన రాజ్యంలో ఉన్నాడు, ఎవరు బయట వ్యక్తులను పెళ్లి చేసుకొని మనలోకి తీసుకొచ్చాడు, అన్ని విషయాలపైన అవగాహన కలిగి ఉండడానికి జనసంఖ్య లెక్కించమన్నాడు ఆయన. ఈ ఆజ్ఞ వినగానే యోవాబుకి ఆశ్చర్యం కలిగింది. అరే నువ్వు రాజువే, యెహోవా నీకు తోడున్నాడే, నువ్వు తాత్కాలికంగా రాజుగా ఉండట్లేదే, నీవు చనిపోయే వరకు నీ ఆయుష్కాలం అంతా రాజుగానే ఉంటావే, ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందయ్యా నీకు? నా మాట జాగ్రత్త వినాలా. ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టింది నీకు? ఈ మధ్యకాలంలో ఏ షార్ట్స్ చూస్తున్నావు, ఏ యూట్యూబ్ వీడియోలు చూస్తున్నావు? కొత్త ప్రేరేపణలు ఎందుకు వస్తున్నాయి? ఏదో ఆశ్చర్యమైన ప్రేరేపణ వచ్చేసింది అది దావీదు గారికి. కానీ దీనిని అంతటిని గమనించడానికంటే ముందు మొదటి వచనాన్ని జాగ్రత్తగా వినాల. ఆ అధ్యాయంలో మొదటి వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఇంకొక మారు అంటే ఆ పదానికి అర్థం ఏంటి అంటే ఇదివరకు ఒకసారి జరిగింది, మళ్ళీ ఒకసారి అంటున్నాడు ఆయన. సరే ఇదివరకు ఎందుకు జరిగిందో, ఏ విధంగా జరిగిందో, ఎందు నిమిత్తమై జరిగిందో, ఇంకొక మారు ఎందుకు జరుగుతుందో, ఏం జరుగుతుంది అది ఇప్పుడు చూడండి. ఒక్క నిమిషం. ఏంటది? ఇంకొక మారు యెహోవా యొక్క కోపము ఇజ్రాయేలీల మీద రగులు కొనగా. నేను అడుగుతాను, ఏం తప్పు చేశారా రగులుకుంది? ఇక్కడ సీక్వెన్స్ చూడాలా. ఇంకొక మారు కోపం వచ్చింది. ఈ కోపం వల్ల ఈయన జనసంఖ్య లెక్కించడానికి ప్రేరేపించబడ్డాడు. ఈయన లెక్కించిన ఈ జనసంఖ్యను నువ్వు తప్పు చేసావని దేవుడు శిక్షించాడు. కరెక్టేనా? సాధారణంగా ఎలా జరగాల? ఈయన ముందు జనసంఖ్య లెక్కించాలా, దీన్ని బట్టి యెహోవా కోపం రగులుకోవాలా, తర్వాత శిక్షించాలా? నా మాట విన్నారా అయ్యా? గ్రహించండి ఒకసారి. ఇప్పుడు తప్పు చేయకముందే ఒక వ్యక్తిపై మీరు కోప్పడతారా? ఎలా జరగాల? మొట్టమొదటిగా వాడు తప్పో ఏదో పొరపాటు చేయాలి, ఆ తప్పును బట్టి మనం కోపం రగులుకోవాలి, రగులుకున్న కోపం తర్వాత శిక్ష ఉండాలా, బుద్ధి చెప్పడమో శిక్షించడం ఏదో జరుపుకోవాలి. కానీ ఇదేదో డిఫరెంట్ రివర్స్ సీన్లో జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ యెహోవా కోపం రగులుకున్నది, తర్వాత దాన్ని బట్టి తప్పు చేసిండు, తర్వాత దాన్ని బట్టి శిక్షించబడుతున్నాడు. కరెక్టేనా? అందుకే మనం పాడతాము, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యకార్థాలు, విచిత్రాలే. ఇదేం విచిత్రం ప్రభు? ఇంతకీ ఎందుకు కోప్పడ్డాడు? యెహోవా యొక్క కోపం ఎందుకు రగులుకొనినది? ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అంశము, జాగ్రత్తగా వినాలా. పర్జింగ్ గ్రేస్. పర్జింగ్ గ్రేస్ అంటే ప్రక్షాళన చేయు కృప. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ప్రక్షాళన చేయు కృప. నాతో పాటు కొంచెం జాగ్రత్తగా రావాలా. ఇది సన్నటి తీగ మీద నడిస్తేనే దొరుకుద్ది విషయం. లేకపోతే మీరు బ్రాడ్గా ఏదో ఒకటి యాబరపాటుగా వింటే దీన్ని పట్టుకోలేరు. జాగ్రత్తగా చెప్పబడుతున్న విషయాల పట్ల నాకు కలిగిన అదే ఆత్మ నడిపింపులో మీరు నడిస్తేనే పట్టుకోగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే తప్పు చేసిన వాడిపైన యెహోవా కోపం రగులు కొనక వాడు దేవుని ఆశ్రయించి క్షమించు ప్రభు అనినప్పుడు కలిగేది కృప. కరెక్టేనా? సార్ నేను తప్పు చేశా, నా పైన దేవుడి కోపం దిగొచ్చింది, ప్రభువా నన్ను క్షమించుము, నేను తెలిసే చేశాను, నన్ను మన్నించు ప్రభు అన్నప్పుడు కృప చూపించి క్షమిస్తూ ఉంటాడు. అది కృప. కానీ ఇదొక ఆశ్చర్యమైనటువంటి కృప. ఇదేంటిది?
తప్పు కంటే ముందే కోపం వస్తుంది, ఆ కోపం మూలంగా తప్పు జరుగుతుంది, ఆ తప్పు మూలంగా మళ్ళీ శిక్ష కలుగుతుంది, ఆ శిక్షలో నుంచి చివర్లో కృప కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ మొదటి వచనం మళ్ళీ చదవండి. ఇంకొక మారు యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా, ఆయన అంటే ఎవరు? యెహోవా. ఎవరి మీద? దావీదు. వారు అంటే ఇశ్రాయేలీలు. కరెక్టేనా? మంచి వినాల. వారు అంటే ఇశ్రాయేలీలు, ఆయన అంటే యెహోవా. దావీదుని గురించి మాట్లాడు, ముగ్గురు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఏమంటాడు? అది ఏదైనా ఒక విషయంలో దేవుడు మన పైన కోప్పడితే, మన పైన ఆయనకు కోపం రగిలితే నేరుగా శిక్షించడమో గద్దించడమో చేయాలిగా. ఇదివరకు మనం బైబిల్ గ్రంథంలో చూసిన అనేకమైన సందర్భాల్లో యెహోవాకు మన పైన కోపం ఉంటే అయితే గద్దిస్తారు, లేదా శిక్షిస్తారు, లేదా క్షమిస్తారు. కానీ కొత్తగా ప్రేరేపిస్తున్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీని వెనకాల ఉన్నటువంటి కొన్ని విషయాలు ఇంకొంచెం గ్రహించే ప్రయత్నం చేద్దాం. దీనికి జతవాక్యం మరొకటి ఉన్నది, దాన్ని తెరిచే ప్రయత్నం చేద్దాం. దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము. ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఆ ఒక్క లేఖనం ఉంటే సరిపోదు, కానీ దానికి ఏదో ఇంకొక లేఖనాలు జతపరచాలి జతవాక్యంగా. ఏంటది? ఇప్పుడు చూడండి 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి. తరువాత ఇప్పుడు ఎవరు విరోధంగా లేచారు? సాతాను ఇజ్రాయేలీల పైన విరోధంగా లేచాడు. లేచి ఏం చేశాడు? ఏంటండి? మీకు అర్థమవుతుందా? అక్కడ ఏం జరుగుతుందో మీరు గ్రహించగలుగుతున్నారా? ఆశ్చర్యంగానే ఉందిగా. ఆయన క్రియలు ఆశ్చర్యమే. అక్కడేమో దేవుడు ప్రేరేపించాడని ఉంటుంది. ఎవరు? యెహోవా ప్రేరేపించాడు రాయబడింది. ఇక్కడ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఏమో సాతాను ప్రేరేపించాడని రాయబడింది. కానీ స్వతహాగా ప్రారంభంలోనే దావీదు ఏ తప్పు చేసినట్టుగా అక్కడ రాయబడదు, ఉండదు. అక్కడ ఏ తప్పు లేని వాడి పైన కోపము రగులుకొని ప్రేరేపించిన తర్వాత అతను తప్పు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంతకీ దావీదుని తప్పనల్లా వద్దా? జనసంఖ్య లెక్కించిన తప్ప కాదా? అయ్యా, విచిత్రమైన ప్రణాళికకు విచిత్రమైన సమాధానం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జరుగుతున్న విషయాలను గమనించాలా. మొట్టమొదటిగా అసలు జనసంఖ్య లెక్కించడం గురించి మీకు ఒక అవగాహన. దానికంటే మునుపు ఇక్కడ జరుగుతున్న విషయాలను ఒక క్రమ పద్ధతిలో క్రమపరిచి చూద్దాం ఒకసారి. మొట్టమొదటిగా యెహోవాకు ఇంకొక మారు కోపం వచ్చింది. దేవుడికి కోపం రాగానే ఈ రెండు లేఖనాలు ఒకరోజు జతపరుస్తూ ఉన్నాం మనం. జాగ్రత్తగా వినండి. మొదటగా యెహోవాకి దేవుడికి కోపం వచ్చింది. ఈయనకు కలిగిన ఈ కోపం వలన, రగులు కొనిగినటువంటి ఈ కోపం వలన దేవుడు సాతానుకు ఆజ్ఞించాడు. ఏమని? నీ వెళ్ళి దావీదును ప్రేరేపించు అని. సాతాను రాగానే దావీదు పైకి దావీదు ప్రేరేపణకు గురై జనసంఖ్య లెక్కించడం మొదలుపెట్టాడు. జనసంఖ్య లెక్కించిన తర్వాత అది క్రియారూపకాన్ని దాల్చడానికంటే మునిపే యోవాబు అనేటువంటి తన సేవకుడి ద్వారా ఒక చిన్నపాటి గద్దింపు, చెక్ పాయింట్ కూడా ఇచ్చాడు. దానిని దాటి పూర్తి స్థాయిలో, ఎందుకంటే అక్కడ అంటాడు గట్టి ఆజ్ఞ ఇచ్చాను అని ఉంటుంది. చూసారా? ఎక్కడ సమయల గ్రంథంలో ఏం రాశారు? అక్కడ దావీదు చాలా చదువు. యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చాను. అంత గట్టి ఆజ్ఞ ఇస్తే ఏ సైనికుడు వద్దంటాడు? ఎవరు కాదంటారు? రాజు ఆజ్ఞకు ఎదురు తిరిగి బ్రతకగలవాడెవడు? ఆయన అప్పటికి వారు చేయగలిగిన సమస్తాన్ని చేశారు, కానీ అంత గట్టి ఆజ్ఞ ముందు నిలబడలేక జనసంఖ్య లెక్కించేశారు. ఆ తర్వాత దేవుడు జనసంఖ్య లెక్కించినందుకు విపరీతంగా దావీదుని శిక్షించాడు. మీరు వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. సంహార దూత రాగానే ఇజ్రాయేలులో అనేకులను చంపేసింది. చంపేగానే అతడు అడ్డుగా నిలబడ్డాడు.
నిలబడి దావీదు అంటాడేమని, రాజా దేవా నన్ను చంపి దాటిపో వాళ్ళందరినీ చంపు ప్రభువా. కరెక్టేనా? నన్ను చంపి కూర్చోడం, నన్ను చంపి నన్ను దాటి వెళ్ళి ఆ మిగిలిన ప్రజలను చంపు, వారే తప్పిదము చేయలేదు నేనేగా చేసింది అంటాడు. ఇప్పుడు ఇక్కడ దావీదుకు సొంతంగా కలిగిన ప్రేరేపణ కాదు. కానీ అయినప్పటికీ దావీదు తప్పు చేసిన వాడేనా? అవును. శిక్ష పొందాడా? అవును. ఇజ్రాయేలు పొందారా? అవును. అసలు ఇదంతా ఎందుకు జరిగింది? దీనికంటే ముందు వెళ్ళడానికంటే మునుపు జనసంఖ్యను గురించి ఆలోచించాలి. దేవుడు ఎప్పుడు కూడా, నా మాట వినండి, జనసంఖ్య లెక్కించడాన్ని తప్పుగా ఎందుకు ఎంచాడంటే, జనసంఖ్య లెక్కించినప్పుడు ఆ సంఖ్యలో కొత్తగా నమోదయ్యేటువంటి ప్రజల దగ్గర నుంచి కప్పం పన్ను వస్తుంది. నా మాట జాగ్రత్త వినాలా. ట్యాక్స్ సంఖ్య పెరుగుతుంది. జనసంఖ్య నమోదైనప్పుడు, రిజిస్టర్ అయినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ దగ్గర నుంచి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఆ సంఖ్య వల్ల వాళ్ళు ఇచ్చేటువంటి ట్యాక్స్ పన్నులు కూడా పెరుగుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, జనసంఖ్యలో దాన్ని లెక్కించిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి సైన్యం యొక్క సంఖ్య ఏర్పడుతుంది. సైన్యం సంఖ్య కనబడగానే మనుష్యుడికి ఆ సైన్యాన్ని బట్టి అతడికి ధైర్యం రావడం ప్రారంభమవుతుంది. ఆ సంఖ్యను చూడగానే ధైర్యం వస్తూ ఉంటుంది. నా మాట జాగ్రత్త వినాలి. ఎప్పుడు చూడు గుంపు గుంపు ఉండేటువంటి బంధుమార్గాల్ని పక్కన ఉంటే ధైర్యం ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఎన్ని ఖర్చులు పెట్టినా తరగకుండా నీ అకౌంట్లో ఎప్పుడు ఒక పెద్ద మూట కనబడుతుంది, ధైర్యంగా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎన్ని చేసినా పెద్ద మూట కనబడతా ఉంటే ధైర్యంగా ఉంటుంది. అనారోగ్యం వచ్చిందా, చలో అకౌంట్ వైపు చూడాలా. బాధ వచ్చిందా, అకౌంట్ వైపు చూడాలా. ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందా, అకౌంట్ వైపు చూడాలా. సార్ ప్రైజ్ ది లార్డ్. తర్వాత విపరీతమైన బంగారు ఆభరణాలు ఉన్నాయనుకో, లెక్కెట్టుకుంటావు. ఏమని? ఎప్పుడు లెక్కెడతావు తెలుసా? నువ్వు నీ పైన ఉన్నప్పుడు లెక్కెట్టావు, ఫంక్షన్లో ఎదుటిపై లెక్క పెడతావు. అమ్మా ఆమె మెడలో 3 చైన్లు చూసా, అవునా? ఎక్స్రే కళ్ళ కంటే ఫాస్ట్ కళ్ళప్పుడు ఆ బరువు కూడా ఏది గోల్డ్ స్మిత్ కూడా చూసి చెప్పలేడు కంటితోని. ఆడలు చూపుతా చెప్పగలుగుతారు, ఇది ఖచ్చితంగా పత్తులాలు ఉంటుంది. ఎట్లా చెప్తున్నావు తల్లి? అంతే మేము ఎక్స్పర్ట్స్ దాంట్లో. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా ఏదైనా ఒక సంఖ్య పైన నిర్దిష్టత కలగగానే ఆ సంఖ్య ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి దానిపైన ఆధారం పెరుగుతుంది, ఆ దానిపైన అతడికి నమ్మకం పెరుగుతుంది. మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం. త్వరగా కొంచెం వేగవంతంగా వెళ్దాం. న్యాయాధిపతుల ముందు గ్రంథం ఏదైనా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ. న్యాయాధిపతుల తర్వాత వెరీ గుడ్ 7వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ఇక్కడ ఒక్క నిమిషం, చిన్న వృత్తాంతం, ఒక 10 సెకండ్లు చెప్తాను. అక్కడ ఇజ్రాయేలులకు మిద్యానీయులకు వారి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ విషయంలో దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తాడు. లేవనెత్తిన తర్వాత అన్నకు చెప్పి చూసుకుంటాడు. అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, గిద్యోను గారిని లేపి గిద్యోను దగ్గర ఒక పెద్ద సైన్యంతో ఏం చెప్పాడంటే, ప్రతి గోత్రం నుంచి కొంతమందిని తీసుకెళ్ళరా అన్నాడు. అనగానే ఆయన ఏం చేశాడు? ప్రతి గోత్రం చొప్పున కొంతమందిని పట్టుకొచ్చాడు. పట్టుకొని రాగానే గిద్యోను గారు నిలబడినారు. గిద్యోను వెనకాల చూస్తుంటే పెద్ద సమూహం కనబడుతుంది, విపరీతమైన సమూహం కనబడుతూ ఉంది. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎంతమంది ఉంటే అంత బాగుంటుందిగా, మన సైన్యం ఎంత పెద్దగా ఉంటే అంత గొప్పదిగా. కానీ నా మాట చదువుతున్నా. అప్పుడు చూడండి 2వ వచనం నుంచి దేవుడు అంటున్నాడు ఏమని? అయ్యో అదేంటి ప్రభు, ఎక్కువ ఉంటేనే మంచిదిగా, ఏదైనా ఎక్కువ ఉంటేనే మంచిదిగా కదా. సైన్యమైన, మనుషులైనా, సంఘమైనా, డబ్బైనా ఏదైనా ఎక్కువ ఉంటేనే బాగుంటుందిగా. యుద్ధానికి వెళ్తున్నప్పుడు తక్కువ ఉంచుకొని వెళ్తామా? అయినా దేవుడు అంటాడు, లేదు నీ దగ్గర ఉన్న జనుల సంఖ్య ఎక్కువగా ఉంది. అయ్యో అదేంటి? సాధారణంగా ఏ భూమి మీద జరిగినటువంటి ఏ ప్రపంచ యుద్ధాల్లో ఏ యుద్ధమన్నా తీసుకోండి, ఇది ఒక విచిత్రమైన ప్రణాళిక.
ఏ యుద్ధంలో కూడా ఒక వ్యక్తి తన దగ్గర తక్కువ సైన్యం ఉండాలి అని ఆశించాడు. వాడు ఏం చేస్తాడంటే పక్క రాజ్యంలోంచి కూడా ఇంకో 10 మందిని తెచ్చుకుంటాడు వాడు ఎక్కువ ఉండాలని. కానీ ఈ సృష్టి అంతటిలోనే వింతైన యుద్ధ ప్రణాళిక కలిగిన వాడు యెహోవాయే. ఏం ప్రణాళిక ప్రభు అది? ఎక్కువ ఉంటే మంచిదిగా. ఎక్కువ ఉన్నారంటే ఏమి? ఎక్కువ ఉంటే అప్పచెప్పవా? తర్వాత అప్పగింప తగదు. ఇజ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలగజేసిన అనుకొని నా మీద అతిశయించుదురేమో. తర్వాత అప్పుడు దేవుడు అన్నాడు, రైట్, అప్పుడు దేవుడు అంటాడు, ఇంతమంది ఉంటే చాలా కష్టం నాన్న. మీరేమనుకుంటారంటే ఇంత సైన్యం ఉంది కాబట్టి గెలిచాను అనుకుంటావు, నువ్వు ఈ సైన్యాన్ని బట్టి గెలిచాను అనుకుంటావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? దీంట్లో ఒక మాట ప్రకటన చేయి. ఇప్పుడు మీలో ఎవరెవరికైతే భయం కలుగుతుందో భయపడ్డ వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పమన్నాడు. అని చెప్పగానే అక్కడ సమకూర్చబడిన గొప్ప సమూహంలో నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? ఎవడెవడికి భయం కలుగుతుందో, ఎవడెవడికి ఈఎంఐలు ఉన్నాయో, ఎవడెవడికైతే కోతలు ఉన్నాయో, ఎవరెవరికైతే ఇంకా ప్లాన్స్ ఉన్నాయో మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. అలాగనే 22,000 మందికి గుర్తొచ్చి అందరు ఇళ్ళకి వెళ్ళిపోయినారు. అయ్యా 22,000 మంది వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఎంతమంది మిగిలారు? అక్కడ 10,000 మంది మాత్రం మిగిలారు. అంటే మొత్తం సమకూర్చబడిన సంఖ్య ఎంత? 32,000 మంది. 32,000 మంది ఉంటే మిద్యానీలు అప్పుడే టపాకని ఓడిపోయేటోళ్ళు. కానీ దేవుడు అంటాడు, లేదు ఇంతమంది ఉంటే నేను అప్పగించా, అంతమంది ఉంటే నేను అప్పగించా. అప్పుడు 22,000 మంది వెళ్ళిపోయినారు, 10,000 మంది ఉన్నారు. ఆ తర్వాత 10,000 మంది ఉండగా ఓ దేవుడా, 22,000 మంది పోతేనే గిద్యోను గారి గుండెలో గుబెలు అంటుంది. సగం కంటే ఎక్కువ సైన్యం పోయింది. ఇంకెట్లా గెలుస్తావయ్యా? 10,000 ఉన్నది, 10,000 ఎట్లా గెలవాలని ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఈ 10,000 మంది కూడా ఏమంటున్నావు? ఇంకా ఎక్కువనేనా? అయ్యయ్యో. తర్వాత చాలు. అక్కడ ఏమంటాడంటే నీళ్లు తాగేటువంటి ఒక ప్రాంతం దగ్గర తీసుకొచ్చి, ఇక్కడ చాలా బలమైన విషయాలు ఉంటే తర్వాత చూద్దాము. కానీ అక్కడ ఒక పరీక్షను పెట్టాడు ఆయన. నీళ్లు తాగే విధానాన్ని బట్టి, ఇదిగో ఇంతమందిని మాత్రమే, ఈలాగు నేను చెప్పిన రీతిగా తాగినవని మాత్రం యుద్ధంలో రెడీగా పెట్టుకో, మిగిలిన వాళ్ళందరూ కూడా పంపించేసాయి. వాళ్ళకి యుద్ధం చేయాలన్న కోరికున్నా, సిద్ధంగా ఉన్నా కంపల్సరీగా వాళ్ళని పంపించేసే అన్నాడు. పంపించగానే 6వ వచనం, ఎంతమంది? 300 మంది మాత్రమే చేతుల్లో నుంచి ఆ నీళ్ళని తీసుకొని తాగుతున్నవారు. ఈ 300 మందితోనే నువ్వు మిద్యానీల పని యుద్ధానికి వెళ్ళాలి. మిగిలిన మంది ఇంటికి పంపించేసాయి. గిద్యోను గారు అంటారు, మీరందరూ వెళ్ళిపోండి అమ్మా, 300 మంది ఉండండి. ప్రారంభ సంఖ్య ఎంత? 32,000 మంది. ఎంతమందిని పక్కన పెట్టుకున్నాడు? 300 మంది. 32,000 మంది గట్టిగా భూమిని గుద్దితే అంత తెచ్చిపెట్టే ఉంటారు 300 మంది. అప్పుడు అయినా కూడా దేవుడు అంటాడు, ఇగో ఈ 300 మంది చాలన్నా నాకు, ఈ 300 మందితో నీకు అప్పచెప్తా. ఇదంతా దేనికి? దేవుడు గిద్యోను గారితో సంధించుచున్నప్పుడు ఆయన చూపాలనుకున్న విషయం ఏంటంటే, మీరు అధికమైన బాహుబలం చేత ఒకవేళ గెలిస్తే మీ భుజబలముల చేత గెలిచారని మీరు అతిశయపడతారు, గర్వపడతారు. జనసంఖ్య చూసుకున్నప్పుడు, శత్రు సైన్యం కంటే మన సంఖ్య ఎంత పెద్దగా ఉందో చూసుకున్నప్పుడు మనలో కలిగేటువంటి ధైర్యంని దేవుడు అనేది ఇష్టపడాడు. అయ్యా మీకు అర్థమవుతుందా? నువ్వు సమస్య రాగానే, బాధ రాగానే, కష్టం రాగానే నువ్వు చూడాల్సింది బంధువుని కాదు, బ్యాంక్ అకౌంట్ని కాదు, లోన్లు ఇచ్చే ఏజెంట్ని కాదు, ఎవడు సహాయం చేస్తాడని వాడిని కాదు చూసేది. ఏది జరిగినా ఆయనే చూడాలా. కరెక్టేనా? ఫస్ట్ నా మాట వినండి. చాలామంది క్రైస్తవులు, నేను చెప్పేది మంచిగా వినాలి, క్రైస్తవులే, దేవుని పిల్లలే, పెద్ద సమస్య ఒకటి రాగానే టపాకని మోకాలు భూమి కానవు. నా మాట వింటున్నారా? టపాకని మోకాలు భూమి కానవు. ఏం జరుగుతుంది? ఫస్ట్
ఎవరైతే మనకు బాగా ఆప్తులో టకా 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 ఫోన్ పోతుంది. బావా, అన్న, బాబాయ్, తాత, డాడీ, అవునా? నువ్వు ఎప్పుడైతే నీకు ఆలోచన ప్రారంభమైందో అప్పుడే దేవుడు మాట అంటాడు, ఏమని? నీవు అతిశయపడుతున్నది వారిని బట్టే, దానిని బట్టే నేను నీకు తోడుగలేను. కరెక్టేనా? దేవుడు తన బాహుబలం ఎన్నడికి కూర్చ కాలేదు అని చూపించుటయే ఇష్టపడతాడైనా. రక్షించనేరకుండానట్లుగా యెహోవా బాహుబలము కూర్చకాలేదుగా. కూర్చకాలటువంటి ఆ హస్తం ఉండగా మనం మాత్రం ఎటు చూస్తాము? మనుషుల వైపు చూస్తాము. ఇక్కడ దావీదు గారికి కూడా జరిగింది అదే. ఇంతమందిని జయించాము, ఇప్పుడు మన జనసంఖ్య ఎంత లెక్కించి మన సైన్యంలో లెక్కను కనుక బయటకు వదిలితే ఆ సంఖ్య పేరు వినగానే గుండెలు ఆగిపోవాలి ఒక్కొక్కడికి అని ఆలోచన అయినది. కానీ అంతకుముందు వరకు ఏ ఆలోచనలో ఉన్నాడు ఆయన? యెహోవా పేరు చెప్తేనే భయపడతారు రజ్జులను అనుకునే ఆలోచనలో ఉన్నాడు ఆయన. కానీ విజయం రాగానే, కొద్దిపాటి నెమ్మది కలగగానే, అతనికి విరోధంగా ఎవడు లేవకుండా ఉండడం చూడగానే అతడిలో మెల్లగా లెక్క పెట్టుకోవడం స్టార్ట్ అయింది. అంతేనా? మీరు ఎప్పుడైనా ఒక ఉదాహరణ చెప్తాను, మీరందరూ జాగ్రత్తగా వినాలా. ఎప్పుడైనా పని చేయక ఫస్ట్ శాలరీ రాగానే ఎన్నిసార్లు లెక్క పెట్టారు? ఎన్నిసార్లు అకౌంట్ చూసుకున్నారు? నా మాట కొంచెం మీకు రిలేట్ అవ్వాలా నేను చెప్పేది. శాలరీ రాగానే ఎన్నిసార్లు చూసి అది అంతే ఉంటుంది. అయినా సరే ఊరికే పాస్వర్డ్ నొక్కి ఓకే, నువ్వు 1000 సార్లు చూసే అకౌంట్ అంతే ఉంటుంది. అయినా సరే చూస్తాం దాన్ని మనం. గుండె కొద్ది సంతృప్తి పడుద్ది. దేన్ని బట్టి అంత చేపడుతున్నాం మనము? ఆ మూటను బట్టి. అంతేనా? ఇంకొంతమంది ఉంటారు మరీ ఇక ఈ లోకంలో, ఈ ప్రస్తుతం నివసిస్తున్న ఈ కాలంలో మరీ జ్ఞానం లేని ప్రజలు. ఎవడున్నారో నీకు తోడుగా వచ్చేవాడంటే వాడు ఫేస్బుక్లో ఫ్రెండ్ లిస్ట్ చూపిస్తాడు. నాకు 2000 మంది, నాకు 3000 మంది, 50,000 అప్పు ఉందని చెప్పి ఒక్కడు కనబడ్డు నీకు దాంట్లో. అంతేనా? ఎస్ సార్. ఎందుకో ఒక నిర్దిష్టతను కరెక్ట్గా మనిషి కోరుకోగానే ఆ నిర్దిష్టత పైన మనిషికి గర్వం ఏర్పడుతుంది. అతడు యెహోవా మీద ఆనుకోవలసిన వాడు ఉండగా నెమ్మదిగా ఈలోక సంబంధమైనటువంటి పదార్థాలపైన ఆధారపడడం మొదలు పెడతాడు. కరెక్టా కదా? ఈ మధ్యకాలంలో ఎవరో నాకు తెలియదు, నేను మర్చిపోయాను, ఒక సహోదరుడితో మాట్లాడుతుండగా ఆయన ఎవరికో ఒక పాస్టర్ గారికి ఫోన్ చేశారు. ఆ పాస్టర్ గారు ఆ సహోదరుడితో ఎవరైనా మర్చిపోయినా సరే తర్వాత చూసుకుందాం. ఆ పాస్టర్ గారు అంటున్నారు, మొన్న మధ్యలో బాగా సమస్య అయిపోయింది, మనకు ఎవరు లేడనుకొని బాగా ఓవరాక్షన్ చేస్తున్నారు వాళ్ళంతా. ఒకసారి మనం అంటే ఏంటో చూపించాలి వాళ్ళకి, మనందరం కలిసికట్టుగా వచ్చి మాట్లాడాలా అని అన్నారు. ఎవరో ఆ పాస్టర్ గారు నా ముందు కూర్చొని సహోదరుడితో మాట్లాడుతున్నాడు. సరే ఎవరైనా సరే కానీ, అయితే నాకు అప్పుడు అనిపించింది, ఇది దైవ సేవకుడై ఉండి తన చుట్టూ కావాల్సినటువంటి మనుషుల బలగం కోసం చూస్తున్నాడు ఆయన. ఆయన పలికిన మాట ఏంటంటే, వాళ్ళు మనల్ని ఏదో తక్కువ అంచనా వేస్తున్నారా, మనం అంటే ఏంటో చూపిద్దాం, మనం కలిసిపోదాము. సార్, సంఖ్యలు చూపించుకోవడంలోనే వాళ్ళ బలాలు ఉంటాయని సంఖ్యలపైనే ఆధారపడి ఉండేటువంటి ప్రజలు లేకపోలే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దావీదు గారు కూడా ప్రేరేపించబడింది కూడా ఈ రీతిగానే, అందుకే దేవుడు దాన్ని తప్పుగా ఎంచాడు. ఆమేన్, కరెక్టేనా? గ్రహించగలుగుతున్నారా? కానీ దావీదు గారి యొక్క జీవితం అంతట్లో కూడా ఆశ్చర్యకార్థంగా జరుగుతుంది. ఇంతకీ దావీదు పైన ఇంకొక మారు కోపం ఎందుకు లేచింది? ఇంకొక మారు కోపం ఎందుకు రగులుకున్నది? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా అబ్బాయి ఉన్నాడు, సాధారణంగా సరళంగా మీకు అర్థమయ్యాక నేను వాక్యంలో చెప్తా. మా అబ్బాయి ఉన్నాడు, వెళ్ళి వసంత్ గారు వాళ్ళ అబ్బాయిని గబా గుద్దినాడు 2-3. వసంత్ గారు పట్టలేనంత కోపంలో ఉన్నాడు. ఇక పోస్టర్ కొడుకో అంటున్నాడు ఆయన. ఇక దొరికినవన్నీ 4 పీకెటట్టే ఉన్నాడు ఆయన. సార్ ఎట్రా చాలు బిడ్డరా, త్వరగా మీకు అర్థం కావాలా? ఆ విచిత్రమైన ప్రక్షాళన చేయి కృప మీకు తెలియాలా? ఇప్పుడున్నాడు, ఆయన పట్టుకున్నాడు, కొట్టబోతున్నాడు. నేనేం చేశా? అయ్యా ఏం జరిగింది? తప్పు చేశాడా? అరే నువ్వు పో, కూర్చోపో, నడుపో అన్న. నేను
నీకు అర్థమైందా ఏం జరిగిందాడా? నేను కొట్టకపోయి ఉంటే అది ఈ బలిగిపోయేది. కరెక్టేనా? నేను కొట్టకపోయి ఉంటే వీ బలిగిపోయేది. నేనేం చేశా? వాడి పాపముల నుంచి వాడిని కాపాడుటకై నేనే 4 మెల్లగా దెబ్బలు కొట్టి పంపించా. అర్థమైందా? ఇంత సులభమైన అర్థం కాకపోతే ఇంకా సులభమైన చెప్తా మరిగా. ఎట్లాగైతే నేను గనక జోక్యం చేసుకోకపోతే, వాడిపైన ప్రేమను ప్రదర్శించడానికి నేను గనక నాకుంటూ నియమించబడిన ఒక చాకచక్యాన్ని ప్రదర్శించకపోతే ఖచ్చితంగా బ్రదర్ అని బల కొడతాడు. కానీ నేనేం చేశా? మెల్లగా చాకచక్యం వాడి రే రా అని పిలిచి, అట్లా తప్పు చేస్తావురా 4 పీకి బుద్ధి లేదు లేకపోతే ఆ బ్రదర్ ఏమనుకోరా, ఈరేంతో కొట్టాక నేనేం కొడుతీగా అనుకుని ఆయన అయిపోయి చల్లబడతాడు. ఎస్ఆర్నో వెళ్ళాడు కూర్చొచ్చాడు అక్కడ. ఎస్ఆర్నో ఇక్కడ దేవుడు దావీదు పట్ల చేసింది కూడా అదే. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. ఒక్క నిమిషం, సరే జాగ్రత్త వినండి. దావీదు కూడా రాక మునిపే దేవుడు ముందుగానే ఇజ్రాయేలుల కొరకు దేవుడు యెహోవా ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో నువ్వు రాజుగా నియమించాలనుకున్న వాడికి ఈ నియమాలు వాడు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. వాడు పాటించలేదా వాడికి శిక్ష, మీకు శిక్షే. కరెక్టేనా? ఇప్పుడు చెప్తాను చూడండి, చదవండి గట్టిగా. నీ సహోదరులలోనే నువ్వే ఎవడనో కొన్ని లేపుకొని నీపై రాజుగా పెట్టుకో. నీ సహోదరుడు కానటువంటి ఒక అన్యుని నీ పైన రాజుగా పెట్టద్దు. మీలో నుంచి ఒకడు రాజుగా లేవాలా. జాగ్రత్త జాగ్రత్త, వింటున్నారా? గుర్రములు విస్తారంగా సంపాదించుకోవద్దు. ఊకే లెక్క పెట్టుకుని నాకు 1000 ఉన్నాయి 10,000 ఉన్నాయి అని చెప్పుకోకూడదు కూడా. ఎందుకంటే ఆ సంఖ్యలోనే గర్వం ఆధారపడి ఉంటుంది. ఆమేన్. తర్వాత వెళ్ళనీయకూడదు. ఏలైనగా మీతో చెప్పాను. జాగ్రత్త వినండి. తన హృదయము తొలగిపోకుండా ఉండాలి అంటే ఒక్క నిమిషం, ఇక్కడ ఏవైతే చెప్తున్నాడో ఇక్కడ చెప్పుచున్న ఈ విషయాలలో దావీదు గారు అడ్డంగా బుక్ అయ్యారు. ఆయన నిండుగా మునిగిపోయాడు. ఆయనకి మల్టిపుల్ వైఫ్స్. ఎసార్ ముందేం చెప్తున్నాడు? నీ పైన రాజుగా ఉండేవాడికి ఒక్కతే భార్య ఉండాలా, ఎక్కువ పెళ్లి చేసుకోకూడదు. కరెక్టేనా? అంతేకాకుండా గుర్రాలను బట్టి సంఖ్యను బట్టి వాటిని బట్టి అతిశయపడకూడదు. అవి సంపాదించుకోవాలన్న కోరిక కూడా. గుర్రాలంటే ఏంటో తెలుసా? ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే ట్యాంక్స్, యుద్ధ ట్యాంకులు ఉంటాయి చూసిర్రా? యుద్ధ ట్యాంకులు ఉంటాయిగా, యుద్ధం చేసే ట్యాంకులు. ఇప్పుడు ఇలా చెప్తారు, రష్యా దగ్గర 5,000 ఉన్నాయి బాంబులు, మా దగ్గర 3,000 ఉన్నాయి బాంబులు, మా దగ్గర 200 ఉన్నాయి బాంబులు. మరి మీ దగ్గర ఏమున్నారా? తొలికొండ పిల్లలారా, యెహోవా ఉన్నాడు అంతే, చాలు. ఆయన ఒక్కటి చాలు మాకు. మా దగ్గర బాంబులు లేకపోవచ్చు, కత్తులు లేకపోవచ్చు, కటారు లేకపోవచ్చు, వాటన్నిటికంటే పదునైనటువంటి వాక్యం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఇలాగే ఆశించాలి తన ప్రజలను కోరుకుంటున్న సమయంలో ఆయన ముందు నుంచి చెప్తా ఉన్నాడు, గుర్రాలు లెక్కించుకోదు నాన్న, సంపాదించుకోవడానికి చూడకూడదు, నువ్వు సరైన న్యాయమైన పరిపాలన చేసేవాడు కావాలా. అంతేనా? తర్వాత ఎట్లుండాలా? అతడు వచ్చేసి సరి అయినటువంటి న్యాయ పరిపాలన చేస్తూ ఎక్కువ మంది భార్యల వైపు వెళ్లకుండా తను లేఖనంతోనే ఉండాలి. కానీ ఏం చేయాలా? మా దగ్గర 4 కార్లు ఉన్నాయి, 3 కార్లు ఉన్నాయి. అయ్యా, కార్లు లెక్కించుకునే వాళ్ళు ఉన్నారు, బైకులు లెక్కించుకునే వారు ఉన్నారు, అంతస్తులు లెక్కించుకునే వాళ్ళు లేకపోలేదు ఈ రోజున. నా మాట మీకు అర్థమవుతుందా? పసిపిల్లలు మీరు. ప్రైజ్ ది లార్డ్. లెక్కించుకునే వాళ్ళు లేకపోలే ఈ రోజున. కాదు కాదు కాదు. పౌలు గారు అంటారు, నీ కృప నాకు చాలు ప్రభువా. ఏది అక్కర్లే, కృప ఉంటే చాలు. కానీ ఆ పర్జింగ్ గ్రేస్ కావాలా, ఆ యొక్క కడిగి ప్రక్షాళన చేసి మన పాపముల నుంచి మనల్ని కడిగే కృప కావాలా. ఆమేన్. తర్వాత ఇంకొంచెం ముందు అన్నాడు, అతడి హృదయం తొలగిపోకుండా ఉండాలంటే అతడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోకూడదు.
ఇప్పుడు చూడండి అయ్యా, ఇక్కడ రాజుగా ఉండవలసిన వాడికి చెప్పబడినటువంటి ఖచ్చితమైన నియమాలు ఆజ్ఞలలో దావీదు గారు, సొలొమోను గారు అందరు కుప్పగొలిపోయారు. కరెక్టేనా? అందరు కుప్పగొలిపోయారు. సొలొమోను కూడా బహుమంది చెలికత్తల్ని భార్యలు కలిగి ఉన్నప్పటికీ కూడా దానిలో నుంచి ఆయన కడగడానికి మాత్రం దేవుడు ఇష్టపడలే. నా మాట జాగ్రత్త వినాలా. దావీదుకు కూడా బహుమంది భార్యలు ఉన్నారా? మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది? దావీదు భార్య ఏం పేర్రా? అరే సమయలు కూతురు పేర్రా? మీకాలు. ఏ కాలు? మొట్టమొదటి భార్య పేరు మీకాలు. మీరు చెప్పాలి రో పెద్దలు, మీ సిద్ధురు ఇక్కడ. తర్వాత అభిషగు. లాస్ట్లో ఆయన అభిషేకుని ఎప్పుడు చేసుకున్నాడు? చనిపోయే చివరి దశలో చేసుకున్నాడు ఆయన. పెద్దలందరికీ కొత్త కొత్తగా ఇవన్నీ మంచిది. గాడ్ బ్లెస్ యూ. ఇవన్నీ ఎందుకంటే మిమ్మల్ని ఇట్లా చాక్లెట్ చూపి ఊరిస్తున్నా, కనీసం మీరన్నా పొద్దున వస్తారేమోనని. తర్వాత మధ్యలో ఇంకొక ఆమె చేసుకున్నాడు, మోస్ట్ కాంట్రవర్షియల్ భార్య. బెత్సెబా కాదు, బత్సెబా. బెత్సెబా ఉండదు, బత్సెబా. అంటే నేను కూడా అట్టే అనుకున్నాను, ఒక సోదరుడు సరి చేశాడు. ఆమె పేరు బత్సెబా. 2-3 భార్యలను చేసుకున్నాడు. ఇప్పుడు ఈ లేఖలో ఇరుక్కుపడ్డాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలా? ఇతని పైన పాపదోషం పడ్డది, ఇతని పైన ఆ పాప నియమం పనిచేస్తుంది, ఇతని పైన దుష్టుడు ఇతని పైన పెట్టబడిన ఆజ్ఞలు ఈ విధంగా చేసిన పాపాలు ఇతన్ని కొట్టబోతున్నాయి. ఇప్పుడు ఇతన్ని కడగాల బయటికి. ఏం చేయాలా? ఈ ఆజ్ఞలు మితిమీరినటువంటి దాటి పాపాన్ని మూట కట్టుకున్నటువంటి ఈయన యొక్క పాపాన్ని బయటకు తీయాల, కడగాల. ఎట్లా కడగాల? కొడుతున్నాడు, వసంత కొద్ది కొట్టబోతున్నాడు. నేనేం చేయాలి ఇప్పుడు? నాకు యాక్చువల్ కోపం లేదు లోపల, అయినా నేను నటించాలా? రేయ్ అంత అట్లా చేసావా అని కోపాన్ని ఏం చేస్తున్నా? నాకు నేను రగులించుకుంటున్నా. నా మాట వింటున్నారా? నాకు నేను కోపాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నా, లేదు యాక్చువల్ లోపల్లో. కానీ దేనికంటే ఇక్కడ ఒక ప్రక్షాళన జరగాల, ఇక్కడ చిక్కబడకుండా కాపాడాలి తన్ని. అందుకే దేవుడు తనకు తానుగా మరొకసారి కోపాన్ని రగిలించుకొని ఏం చేశాడు? రేయ్ లెక్కించు. నియమాల ప్రకారం నడిచే దేవుడయ్యా మన దేవుడు. అద్భుతమైన కృపగా. ఆమేన్. దావీదు ఎన్ని తప్పులు చేశాడు చెప్పండి తన జీవితం అంతట్లో? ఎన్ని? కాదు, ఎన్ని? తీయండి మొదటి సమయాలు గ్రంథము తీయండి, తప్పకుండా చూసేద్దాం. మీకు అర్థం కావాలి, ఎందుకంటే ఆయన చేసిన పాపాల లిస్టు చూడాలా, ఆయన ఎండ్ రిజల్ట్ చూపిస్తా మీకు. మొదటి సమయాలు గ్రంథం 21వ అధ్యాయం. త్వర కొంచెం వేగవంతంగా. దావీదు అహీమెలెకునకు వచ్చి అయితే భయపడి ఒంటరిగా వచ్చితివేమని అడగగా నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దని నేను నా పని వారిని ఒకనొక చోటుకి వెళ్ళ నిర్ణయించి తిని నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు గాని మరి ఏమి గాని ఇంటిని ఎడలా అది నా కిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా. జాగ్రత్త. అహీమెలెకు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే రాజు అయినటువంటి సౌలు అతన్ని చంపడానికి వెతుకుతున్నటువంటి కాలంలో దావీదు మహారాజు అతనితో పాటు ఉన్నటువంటి 400 నుంచి 600 మంది ప్రజలతో తిరుగుతూ ఉన్నాడు. తప్పించుకుంటూ తిరుగుతున్న కాలంలో అదే సమయంలో అహీమెలెకు ఒక యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు, నా దగ్గర ప్రజలు ఉన్నారయ్యా, ఆకలితో ఉన్నారు, మేము తరమబడతా ఉన్నాము, చనిపోతా ఉన్నాము, ఆహారం కావాలయ్యా, నీ దగ్గర రొట్టెలు ఉన్నాయా అంటే ఆయన అంటాడు, రొట్టెలు నా దగ్గర ఏం లేవు, కానీ దేవాలయంలో సముఖపైతే రొట్టెలు ఉన్నాయి. మరి దేవాలయం సముఖ రొట్టెలు ఎవరు ముట్టాలా? యాజకుడు మాత్రమే ముట్టాలి, యాజకుడు ఒక్కడే తినాలా, వేరే వాళ్ళు తినడానికి అవకాశం లేదు. కానీ అయినా సరే దావీదు దేవుడి యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి ఆయన దేవాలయపు సముఖపు రొట్టెల్లో చేతులు వేసి మరి నిర్దోషిగా ఎంచబడ్డాడు. కానీ ఆయన జీవితంలో చేసినటువంటి మొట్టమొదటి తప్పది రాయబడిన దాంట్లో ఒకటి, దేవాలయపు సముఖపు రొట్టెలు తినుట. తర్వాత అదే 2వ సమయాల గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమయాల గ్రంథం 11వ అధ్యాయం కొంచెం వేగవంతంగా. వసంతకాలమున రాజులు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారి ఇశ్రాయేలునందరిని పంపగా
ఉండగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణములను ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి. చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. చాలు, ఇక్కడ ఏం జరిగింది? ఆయన తన పైన ఉన్నటువంటి పై మిద్దె మీద నడుస్తూ ఉండగా ఒక స్త్రీ కనబడము, బత్షెబ కనబడము, ఆశించడము, ఆమెతో అతడు వాక్య విరుద్ధమైనటువంటి వ్యభిచార కారణమైనటువంటి ఒక తప్పిదాన్ని చేశాడు. ఇది ఆయన జీవితంలో చేసిన రెండో తప్పు. కరెక్టేనా? రెండో తప్పు. అదే అధ్యాయం 15వ వచనం చూడండి. అక్కడ యోవాబు అంటే ఎవరు? సైన్యాధిపతి. గుర్తుందా? జనసంఖ్య లెక్కించేప్పుడు కూడా వద్దు ప్రభువా నీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందన్నట్టు ఆ వ్యక్తికి ఒక లెటర్ రాస్తున్నాడు. ఏమన్నా లెటర్ ఏముంది? ముట్టడి వేయించుండగా అంటే కావాలని చెప్పి ఒక వ్యక్తిని చంపడానికి కావలసిన ప్రణాళికలు రూపొందించి హత్య అనే ఒక నేరాన్ని కూడా నెత్తి మీద వేసుకున్నాడు ఆయన. కరెక్టేనా? 1 దేవాలయం సమ్ముఖపు రొట్టెలు, 2 వ్యభిచారము, 3 హత్యా ప్రయత్నము, దీన్ని దాచే విషయంలో 4 అబద్ధాలు. కరెక్టేనా? 4వ విషయము అబద్ధాలు. తర్వాత ఆయన చేసిన ఇంకో తప్పేంటిది? బహుభార్య తత్వము. కరెక్టేనా? ఎన్నేనాయి? 5. చివరిది జనసంఖ్య లెక్కించుట. కరెక్టేనా? జనసంఖ్య లెక్కించడా లేదా? తప్ప కదా? 6 తప్పిదాలు చాలా మేజర్గా దావీదు గారి యొక్క జీవిత చరిత్రలో మనకు కనబడుతూ ఉంటుంది. కానీ దేవుడు ఈ జనసంఖ్య లెక్కించాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అతనిలో ప్రేరేపణగా పెట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన అతని ప్రక్షాళన చేయడం కోసమే చూపించబడిన కృపలో భాగంగా ఉన్నది. అనేకమైనటువంటి లేఖనం యొక్క ఆజ్ఞల గుండా ఈ పాపాలేవి కూడా అతని పైన రాకుండా ఉండినట్లుగా అతడి విషయంలో దేవుడు కనపరిచిన కృప కనుకే అతడు కడిగి బయటకు వస్తున్నప్పుడు అతడు ఏ విధంగా బయటపడ్డాడంటే ఇప్పుడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం చూడండి. మొదటి రాజులు 15వ అధ్యాయము. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాక, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు. ఒక నిమిషం ఏంటది? ఎవరి ఎడల? ఎట్లా? యథార్థంగానా? అయ్యో, వ్యభిచారం చేసినావు నువ్వు, అబద్ధలాడినావు నువ్వు, నీ అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నావు నువ్వు, ఇంకా సమ్ముఖపు రొట్టెలు తిన్నావు నువ్వు, జనసంఖ్య లెక్కించావు నువ్వు, ఇన్ని తప్పిదాలు చేసినావు. నీ కూడా దేవుడు ఏమంటున్నాడు? యథార్థంగా నడిచాడా? అట్లయ్యా యథార్థంగా ఎట్లా నడిచేవాడు అవుతున్నాడయ్యా? ఇన్ని తప్పిదాలు చేస్తే తెలియక చేశాడా? తెలిసి చేశాడా? ఇవన్నీ తెలిసే చేశాడు ఆయన. సమ్ముఖపు రొట్టెలు తినొద్దని తెలుసు ధర్మశాస్త్రంలో, తెలిసే చేశాడు. చంపడం నరహత్య తప్పని తెలుసు, ఆయన కావాలని ప్లాన్ చేశాడు. అబద్ధం ఆడకూడదని తెలుసు, ఆయన అబద్ధం ఆడుతూనే ఉన్నాడు. అధికార దుర్వినియోగం చేయకూడదు, ఎందుకంటే దొంగ త్రాసు యెహోవాకి హేయమని తెలుసు, కావాలని చేశాడు. వ్యభిచరించకూడదని తెలుసు, వ్యభిచరించాడు. యెహోవాను బట్టి ఆశించాలని తెలుసు, కానీ జనసంఖ్యలు చూసుకుంటున్నాడు. ఇన్ని తప్పిదాలు చేసినా కూడా అతన్ని దేవుడు యథార్థవంతుడుగా తీసుకొచ్చిందో తెలుసా? ఆ ప్రక్షాళన చేయు కృపయే అతన్ని కాపాడింది. అందుకే అంటాడు చూడండి, ఆ మాట మళ్ళీ చూడండి. తన పితరుడైన దావీదు హృదయం తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు. అంటే దావీదు హృదయం ఎలా యథార్థవంతంగా ఉందో అలా ఇది లేదు అంటున్నాడు ప్రస్తుతం ఉన్న రాజును గురించి. తర్వాత ఇంకో మాట చూడండి, తప్ప
నా మాట వినండి. పైన వచనంలో జీవితం మొత్తాన్ని ఒక ఉపోద్ఘాతంగా వచ్చిన ముక్కలు చెప్పాడు. కానీ రెండవ వచనం తర్వాత వచ్చిన ఏమంటారంటే అతని పాపాల చిట్టా అంతా తిప్పి ఎంటైర్ అతని జీవితంలో ఒకే ఒక్క పాపం మాత్రమే గుర్తు తెచ్చుకోగలిగే విధంగా ఉంది. కానీ జనసంఖ్య లెక్కించడాన్ని కానీ, అబద్ధాలు ఆడడం కానీ, లేకపోతే దేవాలయ సమ్ముఖ రొట్టెలు తినడాన్ని కానీ పూర్తిగా ప్రక్షాళన చేసేసాడు దేవుడు. అక్కడ నమోదుల్లో కూడా లేదు అసలు. అది అని అంటాడు, ఆ ఒక్క విషయంలోనేనయ్యా దావీదు ఎదురు తిరిగింది, తప్పు చేసింది. అందులో తప్ప ఇంకెలా చేయలేదా? ఎలా చేయలేదా? ఒకసారి వెనక్కి చరిత్ర గ్రంథాలు చూసి ఏం కనబడుతుంది? అతని జీవితం అంతా తప్పిదాలు పాపాలు కనబడుతూ ఉన్నాయి. ఎస్ఆర్నో? కానీ అన్ని తప్పిదాలు కనబడుతున్న చోట కూడా అతనిని మరలా బయటకు తీసుకొస్తున్న సందర్భంలో మాత్రము ఇతడు ఆ ఒక్క విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా అతడు తప్పు చేయలేదు, యథార్థవంతుడే. ఎలా చెప్తున్నావు ప్రభువా అంటే, సాతానుగాడు అతన్ని కొట్టడానికి ముందు నేనే కొట్టా. ఎట్లా కొట్టావు ప్రభువా? అతను చేసిన తప్పిదాలను బట్టి నేనే కొట్టా. ఎలా కొట్టావు ప్రభువా? జనసంఖ్య లెక్కించమని నేనే ప్రేరేపించా, నేనే కొట్టా. మీరు వింటున్నారా? ఆశ్చర్యం, ఆశ్చర్యం, ఆశ్చర్యం. ఆయన కృప ఆశ్చర్యం, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యం. మనకు అర్థం కావయ్య అవి. ఆయన చేసే కార్యాలు మనం గుర్తుపట్టలేము. ప్రత్యక్షత కావాలా? ఒక శిక్ష రాగానే, ఒక పరీక్ష రాగానే, ఒక ఆర్థిక సమస్య రాగానే, ఒక ఇరుకు రాగానే, ఒక ఇబ్బంది రాగానే ఎందుకు వస్తున్నాయి అయ్యా? మనలను పరిశుద్ధులుగా ఒక దినాన తీర్పు తీర్చాలని ఇష్టపడే మన దగ్గర పెట్టాడు. అవన్నీ ఊరికే పెట్టాడా? నాకు ఒక రోగం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఒక దినాన్న నాకంటూ లిఖించబడుతున్న గ్రంథాల్లో అక్కడ ఏమని రాస్తా తెలుసా? ఏమని రాయాలా? ఇదిగో ఈ విశ్వాసి ఈ పలానా యొక్క విషయంలో తప్ప మరి దేంట్లో కూడా పడిపోకుండా యథార్థంగా ఉన్నాడని నిన్ను గూర్చి రాయడానికే. వచ్చే సమస్యల విషయంలో అయ్యా ఎప్పుడు కూడా కింద మీద అవ్వడానికి లేదు. అది ఎందుకోసం పెట్టబడుతుందో కూడా మనుషులు గుర్తించలేని దినాల్లో ఉన్న మీరు వచ్చిన ఏ తప్పిదము చేయకపోయినా సరే ప్రేరేపించబడిన దినాలు అవి. నా మాట వింటున్నారా అయ్యా? ఈ కోణం గుండా ఎప్పుడు ఎవరు చూడలేకపోతున్న అదే బాధాకర విషయం. దేవుడి కృప చాలా అద్భుతం. ఇది కృప. ఇది ఆయన కాపాడాలనుకున్నాడు, ఈయన మనల్ని కడగాలనుకున్నాడు, ప్రక్షాళన చేయాలనుకున్నాడు. అసలు దావీదు చరిత్ర అంతా పట్టుకొని చూస్తే ఒక్క తప్పిదం మాత్రం ఉందంటాడేంది? మిగతా తప్పిదాలు ఏమైనవి? మరపు అనే సముద్రంలో పడవేయబడ్డవి. మరపు అనే సముద్రం ఎట్లా పడేసావు ప్రభువా? ప్రక్షాళన చేశా. ఎలా చేశావు? అందుకే దీన్ని బట్టి దావీదు ఎంతో ఆనందించి ఒక కీర్తన రాస్తాడు. 30వ కీర్తన చూడండి త్వరగా. ఎస్ ఏంటది? పాతాళంలో నుంచి కాపాడుతీవా? గోతిలో నుంచి లేవనెత్తివా? ఒకవేళ ఆయన లేవనెత్తకపోయి ఉంటే గోతిలో కనబడేట్టుగా రాయబడి ఉండేది. ఒకవేళ కాపాడకపోయిపోయి ఉంటే అతని యొక్క ప్రాణము పాతాళంలో రాయబడి ఉండేది. అని అంటాడు, ప్రభువా నేను పాతాళంలోకి వెళ్ళినా కానీ పైకి లేపావయ్యా. నేను గోతిలో పడ్డా కానీ లేవనెత్తావయ్యా. నువ్వు లేవనెత్తకపోయి ఉంటే గనక, ఈ ప్రక్షాళన కృప నా పట్ల చూపించకపోయి ఉంటే గనక నేటికి నా జీవితం అంతా పాతాళము గోతే. కానీ ఆయన అంటాడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి, ప్రభువా నీవు నన్ను పాతాళంలో నుంచి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోకి దిగకుండా నన్ను బ్రతికించితివి. భక్తులారా కీర్తించండి అయ్యా. ఎందుకంటే అయ్యా ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్ ఉంటాడు, ఒక హాస్పిటల్కి వెళ్తాడు, చూస్తాడు, అక్కడ డాక్టర్ బాగా చేస్తా ఉన్నాడండి అనగానే అతడు చెప్పక నువ్వేం చేస్తావు? నెక్స్ట్ టైం నీకు రోగం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాలి ఒక ఆలోచన కలుగుతాయి కదా. ఇక్కడ ఇట్టాగే గోతిలోంచి పాతలోంచి బయటకు వచ్చిన ఒక ఆయన చెప్తున్న ఎక్స్పీరియన్స్ మాటలు అవన్నీ. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? తర్వాత మాట చూడండి అంటాడు, అయ్యా ఒక్క నిమిషం ఉంటుంది ఆయన కోపము. జీవితకాలం కోప్పడే దేవుడు కాదు మన దేవుడు. ఒక్క నిమిషం కోప్పడతాడు. ఆయన కోప్పడుతున్న ఒక్క నిమిషంలో నువ్వు చేయాల్సింది తెలుసా? చేతులు కట్టుకొని క్షమించు ప్రభు తలకాయ కిందికి వేసుకొని లోబడు అంతే. ఒక్క నిమిషం దాటిందా? ఒక్క నిమిషం దాటిందా? అప్పుడు అంటాడు చూడా,
నువ్వు చచ్చిపోయాక దయ దయ దయ. ఆ దయ అంతా ఆయుష్కాలం అంతా రావాలంటే ఒక్క నిమిషం ఓర్చుకుంటావా? ఒక్క నిమిషం సహిస్తావా? ఒక్క నిమిషము ఏ అనారోగ్యం నీ పైకి లేపినాడో ప్రేరేపణ చేత, ఏ ఆర్థిక ఇబ్బందిని లేపినాడో, ఏ భార్యని పైకి లేపినాడో, ఏ భర్త నీ పైకి లేపినాడో, ఏ జనులు నీ పైకి లేపినాడో ఓపిక పడతావా? ఒక్క నిమిషం ఓపిక పట్టు. తన కృపలో నిన్ను ప్రక్షాళన చేస్తున్నాడు ఆయన, నిన్ను కడుగుతున్నాడు ఆయన. నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధిగా బయటకు రావడానికి ఇవన్నీ. ఇది అద్భుతమైన కృప. ఈ కృప అదేంటో తెలుసా? ఒక దినాన నేను నా జీవిత చర్మాంక దశలోకి వచ్చిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకంటూ అనేకమైన పాపాలు కనబడుతున్నప్పటికీ కూడా దుష్టుడు నా పైన నేరారోపణ చేయాలని చూస్తున్నటువంటి గ్రంథంలో మాత్రము నా పేరే లేదు అక్కడ అసలు. ఎందుకయ్యా అంటే ఆ కృప గ్రంథంలో వచ్చి నా పేరును ప్రక్షాళన చేసింది. ఆయన అంటాడు, దావీదు నేను గోతిలో పడ్డానయ్యా, లేవనెత్తిండి ఆయన. నేను చేసిన నా క్రియకు పాతాళంలోకి వెళ్ళా. నా హృదయంలో తలంచుకున్న పాపాలు, నా క్రియతో నేను చేసిన పాపాలు, నేను పాతాళంలో ఉన్నా. కానీ ఆయన లేవనెత్తాడు, పట్టుకున్నాడు ఇట్టగా. ఆ పట్టుకున్నటువంటి ఆ అనుభవంతో ఆయన అంటాడు, క్షణం మాత్రమే ఉంటుంది కోపము, ఒక్క నిమిషం ఓర్చుకో, ఇంకొంతకాలం ఓర్చుకో చాలు. ఇంకొంతకాలం ఓర్చుకున్నావా ఆయన యొక్క దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది, జీవితకాలం అంతా ఉంటుందయ్యా. నా మాట వింటున్నారా? తర్వాత చూడండి అంటాడు, సాయంకాలం ఏడుస్తావేమో, అది రాత్రంతా ఉండి రాత్రంతా ఏడుస్తావేమో, కానీ పొద్దున్న లేవగానే నీకు సంతోషాన్ని కలగజేసే దేవుడు ఆయన. నేను ఎల్లకాలం ఏడుపుగా నేను ఉంచాడే. ఆయన కృప ప్రక్షాళన చేయడానికే ఆ సాయంకాలం రాత్రి నీకు ఏడుపునిచ్చింది. ఒకవేళ రేపటి దినాన ధవల సింహాసనం ఎదుట నీవు అన్యజనులు నిలబడ్డప్పుడు, ప్రభువా నేనే తప్పు చేశాను, ఇతరులు అదే తప్పు చేశాడు, నేనే తప్పు చేశాను, ఈమె తప్పు చేసింది, ఎందుకు కాపాడావు నువ్వు ఆయన అడిగినప్పుడు, ఆయన అన్యాయస్తుడుగా ఉండకుండా ఉండాలని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన కోపాన్ని రగిలించుకొని నీతో ఒక చిన్న తప్పిదం జరిగాక పీకి కొట్టినా నేను అన్ని నిన్ను కొట్టలే, నేను నిన్ను కొట్టినా నిన్ను కొట్టలే, ఇతను పరిశుద్ధుడు నువ్వు కాదు. ప్రభు ఇదంతా చీటింగ్ లేరే, నా ప్రణాళిక నా ఇష్టం, నేను కుమ్మరిని, నాకు నచ్చినట్టుగా మట్టి పాత్రలు చేస్తా. అన్యాయస్తుడను కాను, నాకు నచ్చినట్టుగా మట్టి పాత్ర చేస్తా. నేను చేసిన మట్టి పాత్ర నన్ను ఎందుకు ఇలాగ చేసిందని నన్ను అడగడానికి ఎవడు? నువ్వు అడగలుగుతాడా నన్ను? ఆయన ప్రక్షాళన చేయడానికే మనకు కొన్ని శ్రమలు ఇస్తాడు. అదంతా కూడా కృపే. దీనిని గమనించే పౌలు గారు అంటారు ఏమని? అయ్యా ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాడయ్యా. ఆ శిక్ష ఏ రూపంలోనే రావచ్చు. నీకు అనారోగ్యం వచ్చిందా, ఆర్థిక ఇబ్బంది వచ్చిందా, కుటుంబ సమస్య వచ్చిందా, లేకపోతే సమాజంలో సమస్యలు వస్తున్నాయా, ఏదొచ్చినా కూడా ప్రభువా నేనైతే అయ్యా నాకు కలిగే ఏ అనారోగ్యమైనా సరే, నా పైకి వచ్చే ఏ ఉపద్రవమైనా సరే, నాకు కలిగే ఏ గలిబినా సరే, నేను దాంట్లో చూసేది ఏంటో తెలుసా? దేవుడు కృపనే చూస్తా. నా ముందు నువ్వు ఇది పెట్టావంటే నాకు మంచిది కాబట్టి పెట్టావు ప్రభువా. నాకెందుకు జరిగింది, మాకెందుకు అవుతుంది, మా అమ్మాయికి ఎందుకు ఇట్టది, మా అబ్బాయికి ఎందుకు ఇట్టయింది? ఏది నీ విశ్వాసము? ఆ కృప పైన ఆనుకోవాల్సిన వారమై ఉండగా ఏంది గోల, ఎందుకు ఈ బాధ? కడుగుతున్నాడుగా, కడగాలగా, ప్రక్షాళన చేయాలగా. ప్రక్షాళన చేస్తున్నప్పుడే ఆరోగ్యవంతులుగా తయారవుతారు. పొద్దున్న మా పిల్లకాయకి స్నానం చేయించడానికి దీవెనమ్మ గారు వచ్చారు. నా మాట వినాల, స్నానం చేపిస్తుంది అని చెప్పేసి నేను పక్క రూమ్లో ఉండి బ్రదర్స్తో మాట్లాడుతున్నా. మా పిల్లోడు మరణాపాయంలో ఉన్నట్టు ఏడ్చినట్టు ఎడుతున్నాడు. ఏంద్రన్నా నన్ను పోయి చూస్తే ఏం లేదు, చేతిలో ఆయిల్ పెట్టుకొని ముద్ర రుద్దుతుంది. అది ప్రక్షాళన చేస్తుంది వారి ఇంటగా. ప్రక్షాళన చేసేప్పుడు నొప్పి వస్తుంది, కానీ అయిపోయిన తర్వాత ఆరోగ్యం వస్తుంది. ప్రక్షాళన చేస్తుంటే బాధే కలుగుతుంది, అయిన తర్వాత నీతిమంతులుగా బయటకు వస్తామయ్యా. అంతేనా కదా? ఆ ప్రక్షాళన చేయు కృప మన పైన చూపించబడుతుండగా అది చేసే ప్రక్షాళనకు మనం అప్పగించుకుందామయ్యా. అదే కీర్తనకారుడు 51వ కీర్తన అంటాడు చూడండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచేయాలా. దేంతో? దేని చేత ప్రక్షాళన చేయాలా, దేని చేత తుడిచేయాలా? తర్వాత పోవునట్లు గట్టిగా దీవెన రుద్దుతున్నాడు వాడు దేవుడు.
ఏమంటారు? ఆయన రుద్దుతున్నప్పుడు దేనికి రుద్దుతున్నాడు అయ్యా? దేనికి రుద్దుతున్నాడు ఆయన? మనం కడగబడాలని, నీతిమంతులు అవ్వాలని. నేను అడుగుతాను, ప్రభువా పాపం వాని మానాన వాని బతుకుతుండగా దావీదుని ఎందుకయ్యా ప్రేరేపించావు? నేను కడుగుతున్నా నాన్న, నేను రుద్దుతున్నా అతని, నేను అతను నీతిమంతులుగా మార్చాలనుకుంటున్నా. నేను నీకేమి అంటాడు ఆయన. అవునా? ఏ తప్పు చేయకుండా ఎందుకు ప్రేరేపించావు ప్రభు అంటే, నా ప్రణాళిక నీకు అర్థం కాదు, నా కృప గురించి నీకు అవగాహన లేదు, నా కృప ప్రక్షాళన చేస్తుంది. అక్కడ అతన్ని అంత శిక్షించినప్పటికీ కూడా ఆ జనసంఖ్యకు అడ్డుగా నిలబడి నన్ను చంపు ప్రభు అన్నప్పుడు సంహారం అక్కడికక్కడ నిలిచిపోయినట్టుగా చేసినది కృప. అతన్ని ముట్టలే, ప్రాణాన్ని ముట్టలే. అంతేనా? తర్వాత చదువునా, నా పాపములన్నీ పోవునట్లు పవిత్రపరచు ప్రభువా, నన్ను కడుగు, నన్ను రుద్దు, నన్ను ప్రక్షాళన చేయి. నా అతిక్రమం నాకు తెలియకపోవడం ఏంది ప్రభు? తెలిసే చేశాను ఇవన్నీ. నేను నాకు అన్ని తెలిసే పాపాలలో ఉన్నాను నేను. నా ఎదుర్చేది కనబడతా ఉంది నాయన. నీకు విరోధంగా పాపం చేశాను ప్రభువా. 7వ వచనం చదవండి. నేను పవిత్రుడవునట్లు హిస్సోపు అనే ఒక కర్ర తీసుకొని, ఒక చెట్టు కొమ్మ తీసుకొని నన్ను కడిగి కడిగి నన్ను పవిత్రపరచు ప్రభా. ఎట్లా? హిమము కంటే తెల్లగా. ఈ మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయం. రండి వేగవంతంగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదాలు తీర్చుకుందాం రండయ్యా. నీ పాపాలు రక్తం వలె ఎంత ఎర్రని వైనను అవి హిమం వల్ల తెల్లగైతాయి. ఎట్లయితాయి అమ్మా? మలినపడ్డ ఒక వస్త్రాన్ని, ఒక చెట్టుని, ఒక చీరను ఎట్లా తెల్లగా చేస్తావు నువ్వు? ఉతికేటప్పుడు బట్టకు నొప్పి వస్తుంది రాదా? మళ్ళీ మామూలు ఉతుకో, నువ్వు బండకేసి కొడుతున్నావు. అప్పుడప్పుడు దేవుడు కూడా నిన్ను బండకు కొట్టినప్పుడు ఆనందించు, తెల్లగా అవుతున్నాడు సంతోషించు. ఎప్పుడు కూడా బండకు కొడుతున్నాడని చెప్పి బాధపడాడేనా అయ్యా? బండకు కొడుతున్న బాధపడేనా? ప్రక్షాళన చేయొచ్చు నా కృపను చూడలేమా? గోతిలో నుండి పాతాళంలో నుండి కడిగి ఒక దినాన మన చరిత్ర గ్రంథాలు చూపిస్తున్నప్పుడు ఇతడు ఏ పాపము చేయలేదు, నిర్దోషిగా ఉన్నాడు అనేటువంటి ఒక లేఖనాలను చూడడానికి ఆశపడట్లేదా మనము? అడుగుతున్నాడయ్యా ఆయన. ప్రక్షాళన చేయు ఆయన కృపను బట్టి ఆనందించండి, కీర్తించండి యెహోవా జనులారా అంటాడు ఆయన. ఆనందిస్తున్నారా? అదే గ్రంథం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. ఇజ్రాయేలు ఓ తొర్లికొండ, వీటిని జ్ఞాపకం చేసుకో. నువ్వు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించి తిని. ఇజ్రాయేలు నాకు సేవకుడు అయి ఉన్నావు, నిన్ను ఎన్నటికీ మర్చిపోను నేను. మబ్బంతా తొలగిపోయేటట్టుగా నీ పాపములన్నిటిని తుడుస్తున్నా, ఉతుకుతున్నా నేను. అయ్యా కొంతమంది జీవితాలు నేను చూస్తా, వాళ్ళు ఏం చేయరు, నార్మల్గా ఉంటారు. అకస్మాత్తు ఏదో ఒక పెద్ద ఉపద్రవం చాలా జీవితాల్లో పడుతుంది. ఎందుకు పడ్డది ప్రభు అంటే, ఇప్పుడు నువ్వేం చేయలేదు, ఒకప్పుడు నీకు తెలియకుండా ఏదో చేసావు, దాన్ని నీ యొక్క చరిత్ర పుటల్లోంచి కడిగి వేయడానికి దేవుడు కావాలనే ఇప్పుడు దాన్ని అనుగ్రహించైనా సరే కడిగి నీ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్, నీ సిలబస్ అయిపోయే కాలానికి, ఎత్తబాటు కాలానికి నిన్ను మాత్రం పవిత్రుడని పిలిచాడని చేస్తాడు ఆయన. శిక్ష రాగానే ఎందుకు వచ్చింది ఏడ్చుడు బంద్ చేసి, ప్రభువా నన్ను కడుగుతున్నది నీకు వందనాలు, నువ్వు గద్దిస్తున్నది నీకు వందనాలు, నీ శిక్షను బట్టి నీకు వందనాలు, నన్ను గోతిలోంచి కాపాడుతున్నావు, పాతాళంలోంచి కాపాడుతున్నావు, నీకు కృతజ్ఞతలు ప్రభు అని చెప్పాలా. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొడుతున్నటువంటి వసంత గారి దగ్గరికి వెళ్ళి నేను కాపాను శాలేం గారిని. శాలేం గారికి వసంత బ్రదర్ ఎట్ట కొట్టబోతున్నాడో తెలియదు, నేను కొట్టిందో చూసుకుంటున్నాడు. నేను కొట్టిందో చూస్తే ఏమర్థమైంది? నేను కొట్టిందంటే కనబడుతుంది, కానీ అక్కడ రాబోతున్న ఉపద్రవాన్ని గుర్తులో పెట్టుకుంటే నేను చేసింది మేలని కనబడుతుంది వాడికి. అంతేనా?
దేవుడు కూడా ఇంకొక మారు రగులు కొనిన కోపం వెనకాల దావీదు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రక్షాళన కృప, ఆ కృపలో ప్రక్షాళన చేయాలనుకున్నాడు. అందుకే జనసంఖ్య లెక్కించబడాలని ఆశించాడు, జనసంఖ్య లెక్కించాడు, సైన్యమును చూశాడు, కానీ ఒక బుద్ధి తెచ్చుకున్నాడు. ఏమని? దేవుడు ఒకటి నేర్పిస్తూ పాత పాపాల నుంచి కడుగుతున్నాడు. జాగ్రత్త వినాలా. కొత్తది ఒకటి నేర్పిస్తూ పాత పాపాల నుంచి ప్రక్షాళన చేస్తున్నాడు. అంతేనా? కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే యెహోవా నామాన్ని బట్టి అతిశయపడతాము. ఆయన ఈ మాట రాయడానికి బాగా కష్టపడ్డాడు. దావీదు గారు ఈ మాట రాయాలంటే ఎన్ని శ్రమలు అనుభవిస్తే రాసిండు? నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన ఈ మాట రాయాలంటే కొద్ది రోజులు ఈ బల కొట్టించుకొని రాశాడు. ఆయన జనసంఖ్య లెక్కించి సైన్యంలకు సంఖ్య చూసి దాన్ని బట్టి గర్వపడినటువంటి ఆయన, లేదు గుర్రాలు వద్దు నాయన, నాకు రథాలు వద్దు నాయన, సైన్యాలు వద్దు, యెహోవా నామాన్ని బట్టి అతిశయపడతాను నేను, ఈ జనసంఖ్యను బట్టి అతిశయపడను నేను, బ్యాంక్ అకౌంట్ని బట్టి అతిశయపడద్దు. అయ్యా నా మాట వింటున్నారా? చాలామంది క్రైస్తవులు చూస్తా, ఆనందంగా ఉంటే ఆగలేరు, బాధ ఉంటే పట్టుకోలేరు. ఏదైనా ఎక్కువైతే పట్టుకోలేము, తక్కువైతే పట్టుకోలేము. కరెక్టేనా? సార్ డబ్బు బాగలేదనుకో చేతికి దొరకడు, డబ్బు అసలుకే లేదనుకో దొరకడు, పిల్లలు ఎక్కువ లేవనుకో దొరకడు, పిల్లలు లేకపోతే దొరకడు, ఆరోగ్యం బాగుంటే దొరకడు, శాంతం అనారోగ్యం వచ్చినా దొరకడు. యెహోవా నాకేం చేసినట్టు. అవునా? అతిశయపడ్డానికి మనకు కారణం ఏమి అక్కర్లేదయ్యా, రక్షించుచున్న దేవుడి నామము చాలు. అందుకే యెహోవా నామమును బట్టి స్తుతించి ఆనందించు వారలారా, సంతోషించి కీర్తగానము చేయుడు అంటాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అంటే బ్రదర్, మీరు ఇంతవరకు చెప్పిన దాంట్లో మేము గ్రహించాల్సింది ఏంటది? మేము పాపములో పడిపోకుండా ఉండుటకై దేవుడు సాతానుకు ఆజ్ఞ ఇచ్చి ఆ సాతానుని మాకు సెక్యూరిటీగా పెడతాడా? కొరింథీ రాసిన పత్రిక 2 కొరింథీ 12వ అధ్యాయం 6వ వచనం నుంచి. అతిశయపడు, అర్థమైంది? అతిశయపడడం అంటే గర్వపడ్డము, ఆశ్చర్యపడ్డము, చూసుకుని అమ్మో ఇంత ఉందిరా బాబు నా దగ్గర అనుకోవడానికి. అతిశయపడుటకు నిశ్చయించినను సత్యమే పలుకుదును గనుక ఏంటది? ఈ బుద్ధి రోజున పాస్టర్లకు ఉంటే బాగుపడతారయ్యా. ఈ రోజున పాస్టర్లకి, డబ్బు ఉన్నటువంటి విశ్వాసులకి, బలగం ఉన్న విశ్వాసులకి, అందం ఉన్నటువంటి పిల్లకాయలకు జల్లకాయలకి ఇది ఉండాలి ఈ రోజున. అని ఏమంటాడు? నాకు కలిగిన దాన్ని బట్టి ప్రజలను ఎక్కువ హర్షిస్తారేమో, నన్ను నెత్తిమే పెట్టుకుంటారేమో, నాకు తీసుకొచ్చి నా కాళ్ళ కింద మట్టలేస్తారేమో అని చెప్పేసి నేను భయపడుతున్నాను అని అంటే బాగుండు. అట్లా అంటలేరు. కానీ గమనించండి, ఇతడు ఎక్కడ పౌలు గారు తప్పిదంలో పడిపోతాడో, ఎక్కడ పాపంలో పడిపోతాడో, ఎక్కడ తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడతాడో, ఎలాగైతే దావీదు జనసంఖ్యను బట్టి అతిశయించినట్టుగా పౌలు గారు కూడా జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడో, ప్రత్యక్షతను బట్టి అతిశయిస్తాడేమోనని తర్వాత చూడండి. నాకు కలిగిన ప్రత్యక్ష అంత ఇంత కాదు, నేను ప్రార్థన చేస్తే దద్దరిల్లిపోతాయి కొండలు. నేను వాక్యం చెప్తే తెలుగు రాష్ట్ర ప్రజలందరూ గజగజ వణుకుతారు. నాకున్నటువంటి ప్రత్యక్షతలు మరి విశేషంగా ఉన్నాయిగా. హెచ్చిపోకుండా నిమిత్తము హెచ్చిపోకుండా నిమిత్తము ఏంటది? దూతగా ఉన్నాడు అక్కడ. దేనికి? హెచ్చిపోకుండా. దేన్ని బట్టి అతిశయపడద్దు, దేన్ని బట్టి హెచ్చిపోవద్దు. జనసంఖ్యను చూసి దావీదు హెచ్చిపోకూడదు, ప్రత్యక్షతను చూసి పౌలు హెచ్చిపోకూడదు. అయ్యా, మనం దేన్ని బట్టి హెచ్చిపోతున్నాము? బంధువులను బట్టా, డబ్బును బట్టా, ఉద్యోగ వ్యాపారాలను బట్టా, దేన్ని బట్టి అయినా హెచ్చిపోతున్నామా? పోనీ దేన్ని బట్టి అయినా తగ్గుతున్నామా? అనారోగ్యాలు ఉన్నాయని, అప్పులు ఉన్నాయని, కుటుంబాలు సరిగ్గా లేవని దేన్ని బట్టి అయినా పడిపోతున్నామా?
నా మాట జాగ్రత్తగా వినాలా. దేని గురించైనా సరే హెచ్చిపోకుండా ఉండాలనే దేవుడు మధ్యలో సాతానికి ఆజ్ఞాపిస్తాడు. అందుకే మనము సమూయేలు గ్రంథము దినవృత్తాంతం 2 దగ్గర పెట్టి చూస్తే యెహోవాకు కోపం రగిలేను. దేనివల్ల? ప్రక్షాళన కృప వలన. దానివల్ల సాతానికి ఆజ్ఞాపించను, సాతాను వచ్చి ప్రేరేపించను. దానివల్ల చివరిలోకి దావీదుకు నేర్చుకున్నది ఏంటిది? రథములను బట్టి గుర్రములను బట్టి కాదు, యెహోవా నామమును బట్టి అతిశయపడాలని నేర్చుకున్నాడు. అంతేకాకుండా పూర్వంలో చెప్పబడిన ఆజ్ఞల విషయంలో పరిశుద్ధిగా నిలబడి ఏ పాపాలు లేకుండా ఒకే ఒక్క పాపాన్ని మాత్రం రాయబడినట్లుగా నిలబడ్డాడు ఆయన. హీ పర్జ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపలో ఆయన ఉతకబడ్డాడు, కడగబడ్డాడు ఆయన. ఆమేన్. ఇంకొంచెం ముందుకు చదవండి. అని నేను అడిగాను, ఏమని? ఇప్పుడు హెచ్చిపోకుండా ఉండాలనే, నువ్వు పాడవకుండా ఉండాలనే నీకు ముళ్ళు పెట్టాడు కదా దేవుడు. ఆ ముళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోటు ఉంటుంది. అయ్యో, నా మాట వింటున్నారా? ఆ ముళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోటు ఉంటుంది. నీకు కంటిలో ఉండొచ్చు, ఇంకొకరికి పొట్టలో ఉంటుంది, ఇంకొకరికి మా పీటర్ పాల్ గారికి నాలుక మీద ఉంటుంది. మీకు అర్థం కాదు. రోజు ట్యూషన్కి వచ్చి నాకు అర్థమవుతుంది. రోజు పాట నేర్చుకుంటే నాలుక తిరుగుతలేదన్నా అంటున్నాడు. ఒకరికేమో కుటుంబంలో ఉంటుంది ఆ ముళ్ళు, ఇంకొకరికేమో ఉద్యోగాల్లో ఉంటుంది, ఇంకొకరికేమో భార్యలో ఉంటుంది, ఇంకొకరికి భర్తలో ఉంటుంది, ఇంకొకరికి కొడుకులో ఉంటుంది. ఎందుకు? నువ్వు హెచ్చిపోకుండా ఉండాలని. అన్నీ సరిగ్గా ఉంటే హెచ్చిపోతామయ్యో. తెలుసా మీకు? ఈ కాల ప్రవక్త దేవుడు ఒక పెద్ద నియమం చెప్పాడు, అతిపెద్ద నియమం చెప్పాడు. మనకు పెట్టిన ఈ ముళ్ళు ప్రక్షాళన కృపలో భాగమే. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇంత గట్టిగా చెప్పినా ఇంటికి వెళ్ళిన కాసేపు అయ్యో అంటే నేను కాసేపు ఆరోగ్య విషయంలో అది ప్రక్షాళన కృపే. గట్టి గట్టి అరిచినావు కదా, ఓవర్ యాక్షన్ చేస్తాం, మళ్ళీ ఎక్కువ గర్వం వస్తుందని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? కుజా అంటాడు కాసేపు. అప్పుడు ఏం చేయాలా? సరే ప్రభు క్షమించు అనుకోవాలా, ఎప్పటికప్పుడు కడుక్కోవాలా మనము. ఆ ప్రక్షాళన కృపలో పెట్టబడిన ముళ్ళును మనం ఆహ్వానించాలా. తీసివేయమని అడగద్దు. ఆ తీసేస్తాడేమో, కానీ సమస్య ఎదుర్కొంటాం మళ్ళీ. కానీ దేవుడు యొక్క ప్రవక్త ఒక మాట చెప్తాడు. ఈ మాట మీకు చాలా చాలా ఇంపార్టెంట్, మీకు అర్థమవుతుంది. చూడండి, ఇన్ఫ్లుయెన్స్ వేరే ప్రభావం అనే వర్తమానంలో 63-1114 త్వరగా 63-1114 దాని 83వ పేర. ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం 83 పేర. తెలుగులో ఉందా? ఓకే, పర్లేదు, ఇంగ్లీష్ చదవండి. నౌ దట్స్ అస్. ఇప్పుడు అది మనమే. ఏ మనుష్యుడైనా, ప్రతి మనుష్యుడు తప్పిదాలు చేస్తాడయ్యా. ఎనీ మ్యాన్ సబ్జెక్ట్ టు మిస్టేక్స్. అంతేనా? మీరు బాప్తిసం తీసుకున్నారు, మీరు చర్చికి వెళ్తుర్రు, మీరు క్రైస్తవులు, ఇట్లుంటారా? నాన్న ఒక రోజున ఏ తప్పు చేయకుండా ఉండే రీతిలో నన్ను చూడబోతున్నావు నువ్వు. యూ విల్ సీ మీ వితౌట్ ఈవెన్ ఎ సింగిల్ బ్లెమిష్ వన్ డే. అంతేనా? ఆమేన్ అని అంటాడు. ఎనీ మ్యాన్ ఈజ్ సబ్జెక్ట్ టు ద మిస్టేక్స్. ఆ మనుష్యుడు పొరపాట్లు చేయడం ఖచ్చితంగా చేస్తాడు, ఎందుకంటే వాడు మనిషి కాబట్టి. నేను మనిషి అనేటువంటి ఈ పేరును తీసేసుకొని అక్షయమైన దేహాన్ని ధరించుకొని చిన్న దేవునిగా పూర్తిగా మారేబడే వరకు కూడా తప్పిదాలు పొరపాట్లు చేస్తాను నేను. తర్వాత దేవుని యొక్క చట్టాలకు, దేవుని యొక్క న్యాయాలకు నేను ఎల్లప్పుడూ కూడా దాటేటువంటి వ్యక్తిగానే ఉంటున్నాడు మనిషి అంటున్నాడు ఆయన. ఆయన చాలా కార్యాలు చేయడానికి మనిషి ప్రేరేపించబడుతున్నాడు. ఎందుకని? ఎందుకంటే సాతానే వారిని ప్రేరేపించుచున్నది కాబట్టి. దావీదుని ఏం చేసింది సాతాను? దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆజ్ఞ తెచ్చుకొని ప్రేరేపించింది. ఆ ప్రేరేపణలో ఆ మనిషి తప్పిదం చేశాడు. నా మాట వింటున్నారా? అయ్యా ఒక్కసారి నా మాట చూడండి, నన్ను చూడండి, క్రైస్తవులారా, గుండె మీద చేసుకొని ఒకసారి మీతో మీరు మాట్లాడుకోండి. మీరు బాప్తిసం తీసుకునేది మొదలుకొని ఇప్పటి వరకు ఒక్క పొరపాటు కూడా జరగకపోతే నిజంగా నీతిమంతులు పవిత్రమైన గర్వం మీద ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యు బ్రదర్, 100% ఉంటుంది. అది కాపరని లేదు, విశ్వాసం తేడా లేదు. ఒకవేళ వాడు ఏ పొరపాట్లు పడిపోకపోతే కనుక నేను నీతిమంతుణ్ణి ఆడవాడు ఉంటాడు చూడు, పరిసేయుడు సుంకరి ప్రార్థనలాగా వస్తుంది అక్కడ.
అటు సుంకర్ ఏమంటాడు, నేను నీ ముందు నిలబడడానికి ప్రార్థన అర్హుని కాదు ప్రభా. పరిచయం ఏమంటాడు, ప్రభా నేను దశమాంగ కట్టినా, ఉపవాసం చేసినా, ప్రార్థన చేసినా, ఈ సుంకర్లు అంటాడు కాదు నేను. దేవుడు అంటాడు, ఓరు వేషధారి పక్క జరు, నీకు నువ్వు నీతిమంతుడు అనుకుంటే నీలాంటి వేషధారి నాకు అక్కర్లే, పక్క జరు. కాదు కాదు, హ్యూమన్ బీయింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు మిస్టేక్, ఈజ్ సబ్జెక్ట్ టు ఎర్రర్, ఈజ్ సబ్జెక్ట్ టు వయలేట్ ద లా ఆఫ్ ఎవ్రీ గాడ్, ద ఎవ్రీ లా ఆఫ్ గాడ్. మనిషి చేసే పొరపాట్లు అవి. నువ్వు గనక ఏ తప్పిదని చెప్పి, నాకు ఎవరు ఈ మాట అన్నది, ఎవరు సమయల్ గారు అనుకుంటాం, మన దగ్గర సమయల్ గారు మాట్లాడేది కరెక్ట్ బ్రదర్, నువ్వు చెప్పింది. మనం ఏ తప్పిదమో చెప్పి దేవుళ్ళం అయిపోతాం. కానీ దేవుళ్ళు అవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏ దేవుళ్ళము? చిన్న దేవుళ్ళము. యెహోవా కింద చిన్న దేవుళ్ళు ఉండాలని చూస్తున్నాం మనం. యూఆర్ ట్రైంగ్ టు బికమ్ ఎ అమెచ్యూర్ గాడ్. ఆ దినాన్ని మనం పొందుకుంటామయ్యా. అది పొందుకోవడానికి ఇన్ని ముళ్ళు ఉన్నాయి బ్రదర్. అటు వెళ్తే గుచ్చుతుంది, ఇటు వెళ్తే గుచ్చుతుంది, ఇటు వెళ్తే గుచ్చుతుంది అంటే నువ్వు ఎటు వెళ్ళకూడదనే ముళ్ళు పెట్టిండు అక్కడ. కాదు బ్రదర్, ఏది చేసినా తగులుతుందా, దెబ్బలు తగులుతున్నాయా అంటే నువ్వేం చేద్దామనుకుంటున్నాడు దేవుడు, నువ్వు చేయాలనుకోవట్లేదు. మరి ఆ ప్రక్షాళన కృపను గ్రహించు శక్తి కలగడానికే దేవుడి యొక్క ఆలోచన విధానాన్ని గ్రహించేటువంటి ప్రత్యక్షత కావాలా. ఆమేన్. అక్కడ అంటాడు, ఇచ్చాడు ఇంకొంచెం ముందు చదువుకుంటాడు, అతడు కేవలం నరమాత్రుడై ఉన్నాడు. మరియు ఒకవేళ దేవుడు కనుక ఆ మనుషుని చేతులు వదిలి అతని చేతులు పైకి ఎత్తేసాడు అనుకో దేవుడు, ఆ మనిషి పడిపోతాడు. ఆడు మనిషి దేవుడి చేతులు ఎత్తే దేవుడు నిలబడగలుగుతాడు. అంతేనయ్యా అది. అండ్ ఐ హావ్ హర్డ్ పీపుల్ సే, ఓ సాతాన్ కాంట్ డూ దాట్, ఓ సాతాను అలాగూ చేయడానికి కొంతమంది అంటారు. నీకు అది సీన్ లేదు నాన్న. ఈ ప్రక్షాళన కృపలో దూతగా సాతాను మనకు ముళ్ళుగా పెట్టబడతాడు. ఆ పెట్టబడిన చోట అక్కడ మనం చూడగలగాల్సింది ప్రక్షాళన కృపనే కానీ ముళ్ళును చూడొద్దు, సాతాను చూడొద్దు, కృపను చూడు. కృపనే చూడలేదనుకో అయ్యా, కృపనే చూడలేదనుకో విశ్వాసంలో బలహీనలం అవుతాము. నా తండ్రి ఏది చేశాడు ఆ మేలుకే చేస్తాడని చెప్పలే మనము. అంతేనా? అవును, నా వారి నా మాట కాదు, నా పిల్లలు నా మాట. ఎందుకంటే ముందు నేను సరిచేయబడాలి కాబట్టి. నేను సరిచేయబడిన దినం అన్నీ సరిచేయబడతాయి. ఎప్పుడైతే నేను హెచ్చిపోకుండా ఉండడం ప్రారంభిస్తానో నా ముళ్ళు తొలగించబడుతుంది. ఒకవేళ నాకు దేవుడు ప్రత్యక్షతలు ఆపేశాడు అనుకో, నా అనారోగ్యం కూడా పోయి ఆరోగ్యం వచ్చేస్తుంది. కానీ పౌలు గారికి దర్శనాల సంఖ్య ఆగలే, ప్రత్యక్షతలు ఆగలే, ఆయన కూడా జ్ఞానం ఆగట్లే, అది పెరుగుతూ ఉంది. అది దినదినము పెరుగుతున్న కొలది ముళ్ళు ఇంకొంచెం లోపలి గుచ్చుతుంది. అది ఇదంతా కూడా ప్రక్షాళన కృపలో భాగమే. అంటే బ్రదర్, ప్రక్షాళన కృపలో తప్పిదం చేయకుండా దేవుడు శిక్షిస్తాడా? తప్పు చేయకుండా శిక్షిస్తాడా? నాకు ఎందుకు కరెక్ట్ అనిపిస్తలేదయ్యా. నీ మానవుని యొక్క ఆలోచన విధానం అట్లే కనబడుతుంది. అందుకే ఆశ్చర్యం అంటాం. ఆయన క్రియలు ఆశ్చర్యం, ఆయన కృప ఆశ్చర్యం. మీకు మరొక విషయం చూపిస్తా. యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. అతని కుమారులందరూ, యోబుకున్న కుమారులందరూ వంతుల చొప్పున విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగానే యోబు ఏం చేస్తా ఉన్నాడు? నా కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించి, హృదయాలలో బాగా కడుపు నిండిపోయిన తర్వాత, మంచి మధ్య తాగిన తర్వాత ఎక్కడ దేవుని తిడుతున్నారేమోనని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి కోసం యోబు దహన బలులు అర్పించుచు వచ్చెను. ఇప్పుడు చెప్పాడు, అసలు యోబు జీవితంలో ఏ తప్పిదం ఉందయ్యా? తను మాత్రం తప్పిదం చేయకుండా ఉండడం కాదు, తన పిల్లోళ్ళు కూడా తప్పిదం చేయకుండా ఉండడానికి నా వెనకాల ఏమైనా అడ్డదిడ్డంగా మాట్లాడారేమో, మనుషులు అనుకున్నారేమో అని బలులు అర్పించడం మొదలుపెట్టాడు ఆయన. ఇంత మొదలుపెట్టినటువంటి యోబులో ఏ తప్పిదం ఉందని చెప్పి యోబుకు దేవుడు శిక్షించాడు? సేమ్ అదే దావీదు సూత్రాలు పట్టుకురండి. యోబులో ఏ తప్పుదమ్ము లేదు, కానీ యోబు ప్రక్షాళన చేయబడాలా, ఒక కొత్త విషయం నేర్చుకోవాలా. ప్రక్షాళన ఎప్పుడు 2 విషయాలు ఉంటాయి. ఒకటి కొత్త విషయం నేర్పించబడాలా, ప్రక్షాళన చేయబడాలా. దావీదు ఏం నేర్చుకున్నాడు? కొత్త విషయము రథములు గుర్రములు కాదు, యెహోవా నామమును బట్టి అతిశయపడాలా. ఒకటి కొత్త నేర్చుకున్నాడు. మరియు
ఏ ఆజ్ఞల విషయంలో అయితే పట్టబడబోతున్నాడో ఆ పట్టబడవలసిన దాన్ని తప్పించబడ్డాడు, ఆయన ప్రక్షాళన చేయబడ్డాడు. యోబు కూడా ఏం నమ్మాడు తెలుసా? అయ్యా, బలుల ద్వారా నా కొడుకులకు పరిశుద్ధత వస్తుందని నమ్మాడు. పరిశుద్ధత వచ్చేది బలుల ద్వారా కాదు. ఏం చేశాడు దేవుడు? అచ్చా, నువ్వు అట్లా నమ్ముతున్నావా? గాడ్ బ్లెస్ యూ. సాతానా రా, సూత్రం చూసిరా మళ్ళీ. ప్రక్షాళన కృపలో ఎప్పుడు దేవుడు వాడుకునే సాతాన్నే. అయ్యా, మీరు వింటున్నారా? దావీదు దగ్గర ఎవరు వాడినాడు? పౌలు దగ్గర ఎవరు వాడుతున్నారు? యోబు దగ్గర ఎవరు వాడుతున్నాడు? నీ దగ్గర ఎవరు వాడుతున్నారు? భయపడకు, నీకేం కొత్తగా జరుగుతుంది, అందరికి జరిగినది జరుగుతుంది. కంగారు పడబాక. సాతాన్నే వాడతాడు. మళ్ళీ సాతానా, భూమి అల్లి తిరుగుతున్నావుగా, చూసావా నా కుమారుణ్ణి? చూసినా వేసావుగా కంచె, తీస్తున్నా పో. ఆ సాతానుగాడు వచ్చి అతని పైన దాడి మొదలు పెట్టగానే యోబులో నుంచి ప్రత్యక్షతతో కూడుకున్న కొన్ని విషయాలు బయటపడతాయి. ఏమని? నా విమోచకుడు సజీవుడు. ఈ మాట ముందు రాదు. ఈ మాట నేర్చుకోవడానికే ఈ ప్రేరేపణ. ఈ కొత్త మాట అతను పలికి నేర్చుకోవాలా. దేని నుంచి కడగబడాలా? నేను విమోచకుడి వలనే నాకు పరిశుద్ధత, కానీ బలుల వల్ల పరిశుద్ధత కాదని తెలవాలా. కొత్తది నేర్చుకోవాలా, ప్రక్షాళన చేయబడాలా, సాతానుగాడు వాడబడాలా, ఎవడికి భయపడకుండా ఉండాలా. అయ్యా, ఈ ప్రక్షాళన కృపను గ్రహించలేకపోతే భయపడతాం మనం. మన విశ్వాసాలు కదల్చబడతాయి, భక్తులు ముందుకు సాగలేము. కదయ్యా, ధైర్యంగా ఉండాలా. మన పక్కన 10,000 మంది పడ్డా సరే, యెహోవా ఈరే. నీ కాలు ఇరిగి పక్కకి వెళ్ళిపోతున్నా సరే, బాయ్ బాయ్ అని చెప్పినా సరే, గాడ్ బ్లెస్ యూ కాలు అని చెప్పు. దానికి భయపడబాక. నా మాట వింటున్నారా? చివరి ఒక లేఖను చూపించి నేను మీతో ఒక మాట మాట్లాడతాను. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుడి వరమేనా? తర్వాత వచ్చిన అది క్రియల వల్ల కలిగింది కాదు. ఇప్పుడు మాట చెప్తా చూడండి. నీవు దేవుడే రక్షకుడని తెలుసుకోవాలా. ఏంటది? దేవుడే రక్షకుడని తెలుసుకోవాలా. మరియు నీవు దేవుడు నియమించాలనుకుంటున్నటువంటి నిత్యత్వంలోనికి ఆ స్థాయి ప్రక్షాళన కావాలా. కాబట్టి తెలుసా మీకు సూత్రం ఏంటిదో? ఫస్ట్ ఎవరిని వాడుకుంటాడు? అందుకే ఏదేళ్ళకి వాడే వచ్చిండు. వింటున్నారా? దేవుడు ఎప్పుడు కూడా మనలను ప్రక్షాళన చేసి ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే ఆయన వాడుకునేది ఎల్లప్పుడు సాతానుగానే. దానికి కూడా మనం ఏమాలా? ప్రక్షాళన చేయబడాలా, ఒక విషయం నేర్చుకోవాలా. ఇక నేర్చుకున్న విషయం ఏంటిది? నేను రక్షించబడ్డది యెహోవాకు వలనే, ఇది కృపచేతే పొందుకున్నాను. కానీ మనం పొందుకుంది నిత్యత్వపు ప్రక్షాళన పొందుకున్నాము. వాడబడింది సాతానే, కానీ వాడు దూతగానే ఉన్నాడు అక్కడ. అయినప్పటికీ కూడా మనం నేర్చుకుంది యెహోవాయే రక్షకుడు, మనం ప్రక్షాళన చేయబడుతుంది. మనం ఒకప్పుడు ఒక దినాన తీర్పు తీర్చేడు వారికి ఉండబోతున్నామని తెలుసుకోవడానికే ఇదంతా జరిగాను. అయ్యా, అక్కడ అంటాడు ఆయన ఏమని? ఇది క్రియల వలన కలిగినది కాదు. దేని బట్టి అతిశయపడుతున్నావు? ఏది? దేవుడు నాకు బండలు జ్ఞానం ఇచ్చిండనా? నాకు వెలుగు రూపంలో వచ్చి ప్రదర్శించిండనా? దర్శనం చేసిండనా? నాకు కళ్ళని బట్టి కళలు వస్తున్నాయనా? లేకపోతే ప్రత్యక్షం బట్టి ప్రత్యక్షలు వస్తున్నాయనా? ప్రత్యక్షతలు జ్ఞానాలు వస్తే వచ్చిపోవాలని అతిశయపడాలంటే నీకంటే నాకంటే పౌలు గారు ఎప్పుడే అతిశయపడాలా? కాదు. అతిశయపడడానికి ఏముంది అక్కడ? ఏ విధంగా దావీదైతే జనసంఖ్య నుంచి అతిశయపడుతున్నాడో, ఈ రోజున ప్రజలు సంఘాలను బట్టి అతిశయపడుతున్నారు. సంఘాల సంఖ్యను బట్టి అతిశయపడుతున్నారు. మా దగ్గర 600 మంది, మా దగ్గర 200 మంది, మా దగ్గర 3000 మంది. గాడ్ బ్లెస్ యూ. అతిశయపడ్డం నువ్వు నేర్చుకోలే. నీకు దూతగా పక్కనే ఉన్నాడు, వస్తాడు తొందరలోనే. సార్, అతిశయపడాల్సింది దేని బట్టి? గుర్రములను బట్టి, రౌతులను బట్టి కాదు, క్రియలను బట్టి కాదు. అతిశయపడాల్సింది యెహోవా నామమును బట్టియే. ఇది క్రియల వలన కలగలేదు, కానీ కృప వలనే కలిగింది. ఈ కృపను గ్రహించడం కూడా ఆశ్చర్యము, అద్భుతమే. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా,
ఎంతో మధురమైన స్వరం, నా వంటి పాపిని ప్రేమించెను. ఆమేన్. నా వంటి నీచుని గట్టిగా కృపా 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 కృపా, ఎంత అద్భుతమైన కృపా. గట్టిగా ఆనందిస్తున్నవారు గట్టిగా, ఎంత అద్భుతమైన కృపా. భయమును జాగ్రత్త వినండి, కృపయే భయము నేర్పది కృపయే, భయమును నేర్పినది కృపయే, నా కలవరములను తొలగించినది కృపయే. కృపా కృపా నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా. అద్భుతమైన కృపా, నాటి నుండి కాపాడినది కృపయే, బలపరచినది కృపయే, నే విశ్వసించిన నాట నుండి నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. కృపా కృపా కృపా, నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా. ఏర్పాటుకై పిలచినది కృపయే, ఆమేన్ ఆమేన్. పరిపూర్ణ ఏర్పాటుకై ఉన్నతమైన పరిచర్య తెచ్చినది కృపయే. గట్టిగా కృపా 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 కృపా, నీ కృపా, నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా. ఎంతో మధురమైన స్వరం, అద్భుతమైన కృపా.
యుద్ధంలో దించింది కృపే, చేసేది కృపే. జరిగించినది విజయోత్సాహముతో ఊరేగించినది కృపయే. కృపా 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 నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా. వంటి పాపిని ప్రేమించెను, నా వంటిని జోని రక్షించెను. కృపా 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 మైన కృపా ఎంతో మధురమైన స్వర, ఎంత అద్భుతమైన కృపా. ప్రైజ్ ది లార్డ్. మనిషి పిలుపు కృపయే, మనిషి ఎన్నిక కృపయే, మనిషి ముందు పెట్టబడే యుద్ధాలు కృపయే, వాడికి ముందుగా పెట్టబడిన సాతాను దేవుడి కృపయే, ఆ యుద్ధాలు జరిగించడంలో పొందుకునే శక్తి కృపయే, గెలిచిన తర్వాత కలిగే విజయోత్సాహం కృపయే. కృప తప్ప వేరేమీ లేదు, నేను దేనికి పాత్రను కాను, నీ కృప తప్ప వేరేమీ లేదు. ఎబినేజరే ఎబినేజరే కాచితివే, ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇబ్బందులు కలుగుతాయ్యా, బాధలు కలుగుతాయి, ముళ్ళులు వస్తాయి, సాతానుడు పక్కనే పొంచి ఉంటాడు. కృప నిన్ను ఎన్నడూ వదులుతలే. ఇది గుర్తుపెట్టుకో. నీ ప్రతి సమస్యలో, నీ పొరపాట్లలో, నీ బలహీనతలో, నీ పాపాల్లోనైనా సరే కృపను విడిపాపాక. పాపంలో పడ్డటువంటి దావీదు మాట్లాడిన మాట, నీ కృప నన్ను వదలలేదయ్యా, నీ ఆత్మ నన్ను వదలలేదయ్యా, నన్ను గోతిలో నుంచి కాపాడావు, నన్ను పాతాళంలోంచి పైకి తీసుకొచ్చావు, నన్ను నిర్దోషి ఎంచుతున్నావే, పాత్రుని కాకపోయి నిలబెట్టావే. అయ్యా, నీవు నేను ఈ రక్షణ పొందుకోవాలని, ఆయన రక్షకుడని తెలుసుకోవాలని, ఆదాము పడిపోవడం న్యాయమే ఉన్నదయ్యా. అది కృపే. నీవు నేను ప్రక్షాళన పొందాలని ఆయన పడ్డాడు, మనం లేస్తున్నాము. వాడు సర్పంలో దృఢని బట్టి నేనైతే సంతోషంగానే ఉన్నా. ఎందుకయ్యా? నన్ను ఏం చేస్తుంది? ప్రక్షాళన చేస్తుంది. నేను నా దేవుడు విమోచకుడని, సజీవుడని, రక్షకుడని గుర్తుపట్టేట్టుగా చేసిందవే. అంటే వాడు పడిపోవడాన్ని బట్టి ఆనందపడుతున్నావా? కాదయ్యా, పడిపోవడాన్ని బట్టి ఆనందంగా లేదు, కానీ ఆ క్రియల వలన కలిగినటువంటి అంత్యములో ఆ ప్రక్షాళన కృపను బట్టి ఆనందపడుతున్నాను నేను. అయ్యా, మనం అందరం ఉన్నది ఆ ప్రక్షాళన చేయి కృపలోనే. హిస్సోపుతో కడిగినట్టు కడుగుతున్నాడు. అనుమతించుకుందాము. అయ్యా, మనల్ని ఎర్రని పాపాలని హిమమంచు ఉంటాడు తెల్లగా ఉండే రీతిగా మనల్ని ఉతుకుతున్నాడు ఆయన. మన పైన అధికారాన్ని అప్పచెప్పుకుందాము, దేవునికి లోబడదాము, కృప పైన ఆధారపడదాము. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆ ప్రక్షాళన కృపను మీరు గ్రహించుదురుగాక.
ఆ కృపంతా మీ పైన పనిచేయును గాక. మొకరిచోడి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, స్తోత్రములు, స్తోత్రం 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 స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు వసంత్ గారు ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యమును బట్టి, ఈ గృహస్థులను బట్టి, ఈ గృహంలో నివసిస్తున్న వారిని బట్టి, ఈ గృహస్థుల యజమానుల యొక్క అన్నదమ్ములను బట్టి, వారి యొక్క పిల్లలను బట్టి, వీరందరినీ గురించి మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు మా పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఇదిగో ప్రభా నాయన, ఇంతవరకు నీ ఉచితమైన కృపను భద్రపరిచి మరొకసారి ప్రభా నాయన గృహములో కూడుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా నాయన, ఇంటికి సమాధానము కలుగును గాక. సమాధాన కర్తలు ఇంట్లో ఉందురు గాక. ఇదిగో ప్రభా నాయన, ఇంతవరకు ప్రభా నాయన, ఇదిగో మా మధ్యన నాయన నువ్వు నిలవబెట్టి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా నాయన, ఇదిగో చాలా రోజులకి నాయన నీతో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో ప్రభా నీ స్తుతి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ఇంతవరకు నాయన నీ ప్రక్షాళన కృప ఏ విధముగా ఉంటుందో మాతో మాట్లాడేందుకు నీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ప్రభా నాయన, నువ్వేమై ఉన్నావో ప్రభా నాయన, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నటువంటి వాడు ప్రభా. ఇదిగో నాయన, ఆనాడు దావీదుతో నువ్వు ఏ విధముగా ఉన్నావో, ఇదిగో ప్రభా ఆయన ఎడలు ఏ విధంగా ప్రక్షాళన కృప చూపించి ఉన్నావో ప్రభా నాయన, ఇదిగో ఈనాడు కూడా ఇప్పుడు కూడా మా ఎడల ప్రతి ఒక్కరి ఎడల నువ్వు అలాంటి నాయన కృప కలిగి ఉన్నావని మేము నమ్ముచున్నాము. ఇదిగో ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఇదిగో నాయన, నా కృప నీకు చాలంటున్నావు ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన, మేము దేనిని బట్టి నాయన అతిశయింపకున్నట్లుగా సహాయం దయచేయమని అడుగుచున్నాము. ఇదిగో ప్రభు నాయన, మాలో ఏదైనా నువ్వు ప్రభు నాయన, ఇదిగో ప్రభు నాయన, మేము ఏదైనా నువ్వు మార్గము తప్పినను నువ్వు ప్రభు నాయన, ఇదిగో వ్యభిచారములోను పాపములోను మోసములోను ప్రభు నాయన, ఇదిగో ప్రతి దానిలో ప్రభు నాయన నీ ప్రక్షాళన కృపను, నీ ప్రక్షాళనతో కూడిన కోపమును మా ఎడల మీరు చూపించినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఇదిగో మాలో మా దగ్గర ఉన్నటువంటి గుర్రములు బట్టి, నీ రౌతులను బట్టి నీ కాదు కానీ ప్రభా, ఇదిగో ప్రభు మా దగ్గర ఉన్న బంగారు వెండి డబ్బును బట్టి కాదు కానీ ప్రభు నాయన, ఇదిగో మా ఎడల ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ఇదిగో ప్రత్యక్షతో కూడా కాదు కానీ ప్రభు నాయన, కేవలం నాయన నీ నామమును బట్టి మేము అతిశయపడుచున్నాము. కేవలం నాయన నీ కృపను బట్టి మేము అతిశయపడుచున్నాము. కేవలం నాయన నీ రక్షణను బట్టి మేము అతిశయపడుచున్నాము. కేవలం నువ్వు విమోచించి నీ మోచనను బట్టి మేము అతిశయపడుచున్నాము. ఇదిగో ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభు మాకు నువ్వు ప్రేమ తెచ్చిన ఇదిగో ప్రభు నాయన, ఇవన్నీ డబ్బు ధనం ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రభు నాయన, ఇదిగో మంది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రభు నాయన, ఇదిగో గడ అంధకారపు లోయలలో సంచరించిన నా కృప ఏడుదనన్నావు ప్రభు నాయన. ఇదిగో మేము పాతాళంలోకి దిగిపోకున్నట్లుగా నీ కృప మమ్మల్ని కాపాడి ఉన్నది ప్రభు. ఇదిగో మేము గోతులోనికి దిగిపోకున్నట్లుగా నీ కృప కాపాడి ఉన్నది ప్రభు నాయన. ఇదిగో ప్రభా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో నీ కృపకి నాయన మేము ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభు. నీ కృపని మేము దేని బట్టి కొలవగలము ప్రభు నాయన. నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన, నీ గృహంలో ఉన్నటువంటి వారికి అలాంటి ప్రక్షాళన కృప నిలుచును గాక. దేనిని బట్టి అతిశయింపకున్నట్లుగా, ఇదిగో ప్రభు దేనిని బట్టి గర్వ పడకున్నట్లుగా ప్రభు నాయన, ఇదిగో దేనిని బట్టి ప్రభు సాతాను చేత శోధింపబడకున్నట్లుగా నాయన, ఇదిగో కేవలం ప్రభు నాయన నువ్వు ఇచ్చిన దానిని బట్టి వారు నీ ఎడల నీ నామములోనే ప్రవేశించబడినట్లుగా సహాయం చేయండి. ఇదిగో ఆ రక్షణ భాగ్యము ప్రభు నాయన వాళ్ళ కుటుంబానికి మేము అనుగ్రహించమని అడుగుచున్నాము. ఇదిగో ఆ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాము. ఇదిగో ప్రభు నాయన యొక్క తపనంతా అందరూ నిత్య జీవులో ఉండాలనేటువంటి ప్రభు నాయన యొక్క తపన ఉండగా, ఇదిగో ప్రభు నీ స్తోత్రముల నాయన, ఇక ఎంత పని చేసినను ఎంత చేసినను ప్రభు నాయన ఒకానొక దినాన ప్రభు మన్నైపోవలసినటువంటి వారమే ప్రభు నాయన. ఇదిగో అలాంటి
నుండి మన్ను కాకుండా దావిని ఏ విధంగా అయితే నువ్వు లేపి ఉన్నావో ప్రభు నాయన, ఇదిగో ఈ కుటుంబాన్ని కూడా మీరు ఆ విధంగా లేపమని అడుగుచు ఉన్నాము. ఓ ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఇదన్ని ప్రక్షణల కృప మా మీద నువ్వు ఉంచినందుకే మేము అడుగుచున్నాం ప్రభు నాయన. మేము బతిమలు ఆడుకొనిచున్నాం ప్రభు నాయన, మిమ్మల్ని వేడుకొనిచున్నాం ప్రభు. ఇదిగో మా ఎడల నీ కృప చూపమని అడుగుచు ఉన్నాము. మా ఎడల నాయన నీ కృప చూపమని అడుగుచు ఉన్నాం ప్రభు. ఓ యేసయ్య నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. ఇదిగో నిలబడినటువంటి మీ దాసులు ప్రభు నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నాము. ఇదిగో ప్రభు నాయన నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. నీ పాదములకు ఫలం ఇంకా నిలబెట్టమని అడుగుచు ఉన్నాం ప్రభు నాయన. ఇంకా దిగువైన ప్రత్యక్షతలో ప్రభు నాయన మీరు ఉంచమని అడుగుచు ఉన్నాం ప్రభు నాయన. ఇదిగో ఈ సంఘానికి ఏది అవసరం ఉన్నదో ప్రభు నీకు తెలుసు ప్రభు నాయన. ఇదిగో మమ్మల్ని ఎప్పుడు గద్దించాలో, ఎప్పుడు శిక్షించాలో, ఎప్పుడు ప్రేమ చూపాలో ప్రభు నాయన. ఇదిగో మా ఎడల మేము పుట్టక మునిపే ఆ ప్రణాళికలు కలిగినటువంటి గొప్ప దేవుడు యేసయ్యానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. సహాయంలో దయచేయమని అడుగుచున్నాము ప్రభు. అనేటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించు ఉన్నాము. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తాము నాయనా. మా ప్రియ సహోదరుడు చేసిన ప్రార్థనతో మేమందరము ఏకీభవిస్తా ఉన్నాము నాయన. ఆ ప్రక్షాళన కృపను బట్టి మేము కృతజ్ఞులమై ఉన్నాము నాయన. ఈ కుటుంబం పట్ల కూడా ప్రభువా మీరు ప్రక్షాళన చేయబడినట్లు మీరు పట్ల కృప చూపండి నాయన. దయచేసి ప్రభువా నీవు కలగజేయు రక్షణను మీరు పట్టుకుని లాగునా ఆశీర్వదించండి ప్రభువా నాయన. సహోదరులు ప్రభువా వేణు గారిని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం, ప్రభాకర్ గారిని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం, రేవంత్ నాయన సహోదరుని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. వీరి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన. నిజంగా నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నరుడు ఎంతటి వాడు నాయన. కానీ ప్రభువా నీవు కలిగి ఉన్నటువంటి ఆ ప్రక్షాళన కృపలో వీరిని జ్ఞాపకం చేసుకోదేవా. నీవు కడగమని ప్రార్థిస్తా ఉన్నావు. నీ శక్తిని, నీ ప్రేమను, నీ బాహుల్యమును ప్రభును కనపరచమని ప్రార్థిస్తా ఉన్నావు. కృప చూపండి ప్రభు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కుటుంబములకు సమాధానములు కలుగును గాక. ఈ కుటుంబములలో సమాధాన కర్తలుందురు గాక. ఈ కుటుంబముల పైన ప్రక్షాళన కృప చూపించబడును గాక. పిలువబడినటువంటి, ఆకర్షించబడినటువంటి, ఏర్పరచబడిన నీ యొక్క ప్రియమైన పిల్లలందరి పైన ప్రక్షాళన కృప చూపించబడును గాక. నాయన ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలరు నాయన. మేము బ్రతుకుంటున్నది ఈ మాటలను బట్టి నాయన. నీ నోటి వచ్చి ఈ మాటలు మమ్మల్ని బ్రతికింపజేస్తా ఉన్నాం. మమ్మల్ని క్షమించండి. మాకు తెలిసి తెలియక చేసిన తప్పిదాన్ని మన్నించండి. ఆయన మేము అతిశయపడిన సందర్భాలు లేకపోలేదు. మా బలంలో, మా జ్ఞానంలో, మా ప్రత్యక్షతలో, మా ధనాల్లో, మా బంధు బలగాల్లో, మా కుటుంబాలలో మేము చూసుకొని మేము అతిశయపడ్డాం ప్రభు. నాయన మేము నాయన ఆ పరిస్థితులాగా మేము మంచులము, నీతిమంతులము, వేషాధారము లేమని మేము అనుకుంటలేదు నాయన. ఆ సుక్కరి వలె నువ్వు దేనికి పాత్రలు కాదని అంటున్నావు. దయచేసి మా అందరి పైన కృప చూపండి. మమ్మల్ని అందరినీ లేవనెత్తండి దేవా. అనారోగ్యాలతో బాధపడుతున్న పిల్లలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆర్థిక సమస్యలు అతలాకుతలమవుతున్న పిల్లలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చేయబడుచున్నటువంటి ఈ ప్రక్షాళన ప్రక్రియలో దీనికి సరిపడే ఓపికల్ని, సహనాన్ని దయచేయండి ప్రభు. తుదకు మాత్రం సువర్ణం వల్ల మెరుగైనటువంటి ఒక భక్తి జీవితాన్ని దయచేయి ప్రభు. కరికరి చూపమని ప్రార్థిస్తాం. జరగని ఉన్నటువంటి ప్రేమ మీద తోడుగా ఉండండి నాయన. ప్రభుని యేసుక్రీస్తు నామములో ఆహార పదార్థములన్నీ పరిశుద్ధపరచబడును గాక. కృపగా ఈ సహవాసాన్ని ఆశీర్వదించండి. మాలో ప్రతి ఒక్కడు కూడా పరిచారకుడే గొప్పవాడే ఉండలేదు. అలాంటి ఒక ధన్యకరమైనటువంటి కృపా జీవితాలను, అత్యున్నతమైన పరిచర్యను, అత్యున్నతమైన వర్తమానములు, అత్యున్నతమైన వర్తమానికుని మాకు దయచేసిన కృతజ్ఞతలు దేవా. ఎన్నడికి కుడికి ఏమన్నా తొలగిపోకుండా కృప పైన మాత్రమే ఆధారపడుతుంది. నువ్వు ప్రక్షాళన చేయించుండగా మా సమస్తమైన ప్రాణ శరీర ఆత్మల పైన నీకు సర్వాధికారముడు చెప్పినట్టు సహాయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. థాంక్ యూ జీసస్.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మీ అందరి పైన ప్రక్షాళన కృప కుమ్మరించబడును గాక. ఆమేన్.